This conference will now be recorded. From the past 4 years, I'm working as a machine learning engineer. So before we get into the course, like course look velle mundara, me intros ivvandi one by one. Let's start with Shravan. Yeah, unmute yourself and then you can give your intro. Hello, Shravan. Are you able to hear me? Okay, one more thing. In case of any noise or disturbance from your end, please immediately let me know. Okay, start with others then. Like anyone else? Please give your intro. Hi, sir. Hi, sir. This is Vinod. Can you hear me? Hey, I can hear you, but there is some noise from your end. Yeah, 1 minute, sir, please. Yeah, can you hear me, sir? I can hear you now. Go ahead. Yes. This is Vinod, sir. I'm working as a IT staffing recruiter past 5 years. So I'm going to change my career in like machine learning, like data science. Okay. And your expectation? I don't have any ideas on this. I'm not only data science or machine learning, total entire IT field. All right. So you have any programming knowledge? Programming knowledge, you have an idea on the if conditions, while loops. No, sir. Actually, I'm from CSC department background, but as of now, I don't have any ideas, sir. All right, no issues. So basically, you're trying to switch your career. Yes, sir. All right. Yeah. Anything else? No, sir. All right. So move on to the next one. Anyone else? Shravan, Arvind, Sri PC, Ranjit, Anil Kumar, and RK. Unmute yourself. మీ ఇంట్రో ఇవ్వండి, మీ గురించి చెప్పండి, మీ కోర్స్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. నా గురించి చెప్పమంటున్నారా అండి? అనిల్ గురించి చెప్పమంటున్నారా? చెప్పండి సార్. నా పేరు అనిల్ కుమార్ అండి. ఓకే. నేను ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ టీచింగ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తాను. ఓకే. అట్ ద సేమ్ టైం మేము కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం. మామూలుగా ఈ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు శాంపుల్స్ కలెక్ట్ చేస్తాము. యావరేజ్ యాన్యువల్ రైన్ఫాల్ ఎంత ఉంటుంది, ప్రిడిక్టెడ్ ఫ్లడ్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది, రికర్సివ్ వాటర్ ఫ్లో ఎంత వస్తుందని ఈ విధంగా ఫోర్కాస్ట్ చేస్తాం అన్నమాట. ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ చేస్తాం అనమాట. ఓకే. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ డేటా సైన్స్ బాగుంటుంది చూడండి అన్నట్టుగా, సేమ్ ఇదే కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నట్టుగా చెప్పారు. సో నేను నేర్చుకున్నాను. ఇది నేను 2009 లో నేర్చుకున్నాను. డేటా సైన్స్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ నుంచి నేర్చుకున్నాను అనమాట. ఓకే. సో మీరు బాగా చెప్తున్నారని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకతను చెప్తే, మా అక్క కొడుకు అక్క బిడ్డ ఉన్నారు, దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేద్దామని అంటే జాయిన్ అయ్యాను అనమాట. అరే మేము డేటా సైన్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు కోర్స్? నా కోసం కాదు, మా అక్క బిడ్డ వాళ్ళ కోసం చూద్దాం. మీరు చెప్తున్నారు సిలబస్ ఏమేమి కంటెంట్ ఉన్నాయి, ఏమున్నాయి అని వాటి కోసం అన్నమాట. ఓకే. వాళ్ళు అటెండ్ అవ్వలేదా? వాళ్ళు లేరండి, వాళ్ళు అటెండ్ అవ్వలేదు. వాళ్ళు అటెండ్ అయితే బాగుంటుంది కదా. రైట్ ఒకసారి నేను చూద్దామని. ఆల్రైట్. ఎనీవే మేము వీడియో ప్రొవైడ్ చేస్తాం, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం, చూడమని చెప్పండి ఒకసారి. డెఫినెట్. ఓకేనండి. మీ అక్క వాళ్ళ పిల్లలు అన్నా కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు బీటెక్ అయిపోయింది, ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు హైదరాబాద్ లో. ఓకే. ఒక అతను సివిల్, ఇంకో అతను మెటలర్జికల్ చేశాడు అనమాట. ఆల్రైట్. ఓకే. థ్యాంక్ యూ అండి. మిగతా వాళ్ళు ప్రత్యూష,
RK Ranjit, Sri PC Aravind Shravan. Sir, good morning. Good morning. Shravan sir. యా మీ గురించి చెప్పండి, మీరు ఈ కోర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. సార్ యాక్చువల్గా నాది బీకామ్ కంప్యూటర్స్ అండి. ఓకే, అంటే నాకు ఒక 3 years గ్యాప్ ఉంది. ఆల్రైట్. ఇది నేను ఫుల్ఫిల్ చేసుకోవచ్చా కోర్స్ అనేసి, అంటే నేను ఎలిజిబుల్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు? ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ నాలెడ్జబుల్ యు ఆర్. మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుందని డిపెండ్ అయి ఉంటుంది. బీకామ్ వాళ్ళు రెస్ట్రిక్షన్ అంటే ఏమి ఉండదు, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకూడదని ఏమి ఉండదు. ఏంటండి ఆ డొమైన్ నాలెడ్జ్ అనేది మీరు లెవరేజ్ చేసుకొని మీరు అదే చెప్పాల్సి ఉంటుంది అంతే. మీకు బీకామ్ అన్నా కదా, ఫైనాన్స్ మీద బాగా ఐడియా ఉంటుంది కదా, ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీరు చేసినట్టుగా చూపించుకోవాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పే కోర్స్ తో ఇప్పుడు నేను 3 years గెయిన్ చేయొచ్చు అంటారు ఎక్స్పీరియన్స్? మేము ప్రామిస్ చేసే 2 years ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ఉంటుంది. సో 3 years అగైన్ డిపెండ్స్ ఆన్ యూ, లైక్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారు, ఎంత నాలెడ్జ్ ఉంటుంది అన్న దాని మీద డిపెండ్ అయ్యి. సార్ 2 years అంటే సాలరీస్ ఎలా ఉంటాయి సార్? అగైన్ డిపెండ్స్ అండి, ఆర్గనైజేషన్ మీ నాలెడ్జ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 7 to 20 దాకా పే చేస్తున్నారు. Yeah, any other questions? Yeah. No sir, thank you. Yeah, Aravind. Aravind, am I audible to you? నేను చెప్పేది వినిపిస్తుందా? ఇది సీక్వెన్షియల్ గా వస్తే బాగుంటుంది. ఓకే, ఎనీవన్ ఎల్స్? This is Pratyusha. Yeah, go ahead, ma'am. I'm in pharmacy actually. I'm married and I'm on H4 visa now. My EAD is applied. So I got a gap. నేను వర్క్ చేశాను కానీ నాట్ ఇన్ ఫార్మసీ ఫీల్డ్. సో పైథాన్ అని అనుకుంటున్నాను. సారీ మేడం, మీ వాయిస్ బ్రేక్ అవుట్. రిపీట్ చేయండి లాస్ట్ 2 సెంటెన్స్. మీ వాయిస్ బ్రేక్ అయింది. వర్క్ చేశాను కానీ నాట్ ఇన్ ఫార్మసీ అండి. ఓకే, నాట్ ఇన్ ఫార్మసీ. సో ఇది నేర్చుకోవాలని అనుకుంటున్నాను నేను. ఓకే, అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది నేర్చుకొని మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు అంతేనా? అంతే అండి. ఆల్ రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వన్. యా, ప్రసాద్ గారు అండ్ ఎవరు జాయిన్ అయ్యారు. జస్ట్ ఇంట్రో జరుగుతుంది, నా ఇంట్రో ఇచ్చాను. ఇప్పుడు మీ గురించి, మీ కోర్స్ నుంచి, అంటే కోర్స్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. యా, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ and then please give an intro. Hi, this is Prasad. I'm working as a senior manager in BSH. Just I want to understand. Sorry to interrupt you. Your voice is not clear. So I think మీరు ఇది లౌడ్ స్పీకర్ యూజ్ చేస్తున్నట్టున్నారు, అందువల్ల వినిపించట్లేదు. యా ప్రసాద్, మీరు చెప్పేది వినిపిస్తుంది కానీ క్లియర్గా లేదు. Okay, I'm in closed room, so that might be the problem. Yeah. ఓకే, ఏం వినిపించట్లేదు మీరు చెప్పేది, క్లియర్ అంటే క్లారిటీ లేదు. క్లౌడ్ సంథింగ్ వినిపించింది అంతే. Okay, నేను క్లోజ్ రూమ్ లో ఉన్నా, అందుకని క్లారిటీ లేదు. Okay. Okay. Is it okay now? All right. Do one thing. Please correct your microphone. Then we will get back to you. Okay. Yes. Move on the next one.
Sailaja, RK, Ranjit, Aravind, and Aravind, yes, Aravind. నేను చెప్పే మీకు క్లారిటీగానే ఉంది కదా? ఏ నాయిస్ కానీ డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. క్లారిటీ ఉందా? Yes, sir, clarity. ఆల్ రైట్. మిగతా వాళ్ళు కూడా మీ ఇంట్రో ఇస్తే బాగుంటుందండి. Hi sir, this is హాయ్. RK. యా, గో హెడ్. Sir, మీరు డేటా సైన్స్ స్పార్క్ కూడా కవర్ చేస్తారండి మీరు? స్పార్క్ సీక్వెల్ కవర్ చేస్తాను. అంటే స్కాలా సీక్వెల్ 2 వర్షన్స్ ఉంటాయి కదా. సో వీఆర్ గోయింగ్ టు కవర్ స్పార్క్ సీక్వెల్ అండ్ స్పార్క్ సీక్వెల్. అంటే ఇప్పుడు పై స్పార్క్ ఉంటుంది కదా సార్? పై స్పార్క్. అవును, పై స్పార్క్ కవర్ చేస్తారా? పై స్పార్క్ కవర్ చేస్తామండి. పై స్పార్క్ లైబ్రరీ ద్వారానే కదా మనం క్వైరీస్ రాయగలం. అవును. ఇప్పుడు పై స్పార్క్ లో nmlib అని వాడతారు కదా. రైట్. ఎంలిబ్ యూజ్ చేయము, మళ్ళీ మీ సైకిట్ లర్న్ యూజ్ చేస్తాం మేము. అఫ్ కోర్స్ దాంట్లో ఫీచర్ ఉంది అల్గోరిథమ్స్ యూజ్ చేసుకోవడానికి. నార్మల్ సైకిల్ లర్న్ యూజ్ చేస్తాం. కానీ స్పార్క్ లో మేము యూజ్ చేసేది స్పార్క్ సీక్వెల్. అంటే డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. చాలా వర్షన్ ఉన్నాయి, సీక్వెల్ వర్షన్ అని. సీక్వెల్ అండ్ స్పార్క్ సీక్వెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్. అదే అంటే నేను కొంచెం రీసెర్చ్ సైడ్ వర్క్ చేస్తున్నానండి. ఓకే. సో ఇది స్పార్క్ లో రన్ చేస్తే కొంచెం బాగుంటాయని చెప్పేసి అన్నారు, అనుకుంటున్నాము. అంటే అది కవర్ అవుతుందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాము. డెఫినెట్గా స్పార్క్ సీక్వెల్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ స్పార్క్ ఎన్విరాన్మెంట్ లో రన్ చేయాలి. ఓకే. మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ స్పార్క్ ఎన్విరాన్మెంట్ లో అంటే ఎంలిబ్ యూజ్ చేయాల్సి ఉంటుంది మీరు. ఎంలిబ్ అయితే ప్రస్తుతం కోర్సులో పార్ట్ కాదు. బట్ మీరు ఎంలిబ్ ఎందుకని? అంటే ఎఫిషియన్సీ, స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కదా. ఎఫిషియన్సీ, స్పీడ్ అనేది డేటా ప్రాసెసింగ్ మీద ఉంటుంది. ఓకే, విల్ సీ దట్ లేటర్. ఓకే సార్. యాక్చువల్గా మీ స్పార్క్ సీక్వెల్ సరిపోతుంది. రియల్ టైమ్ లో వర్క్ చేసినప్పుడు స్పార్క్ సీక్వెల్ చేస్తాం. జస్ట్ ఎంలిబ్ అనేది అల్గోరిథం ప్రొవైడ్ చేస్తుంది. స్పార్క్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్. వీ కెన్ వెరీ వెల్ యూజ్. ఆల్ రైట్, విల్ డిస్కస్ దట్ లేటర్. మీ గురించి ఓకే. మీరు రీసెర్చ్ అన్నా కదా, అంటే పిహెచ్డీనా? అవునండి. లాస్ట్ ఒకసారి నేను మీతో మాట్లాడాను పాస్ట్ లో. ఓకే, లాంగ్ బ్యాక్ మాట్లాడాను ఒకసారి. మీరు ఇది విజయవాడ దగ్గర ఎక్కడో కదా? అవునండి. అవును. ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ. అదే అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయలేదన్నారు, అందుకని ఇప్పుడు అవును కాంటాక్ట్. 3 months మేము స్టార్ట్ చేయలేదు. లాస్ట్ ఏప్రిల్ లో స్టార్ట్ చేసాం. ఇట్స్ గోయింగ్ టు గెట్ కంప్లీట్ అనదర్ 3 or 5 days. సో మరి ఇంకొక స్టార్ట్ చేస్తాం. ఓకే సార్. యా, అదర్స్? Hello. Yeah, go ahead. Able to hear me, sir? MSc. Hello. Okay, go ahead. Yeah, this is Sailja, sir. Actually, I don't have any experience in this kind of programming languages. I have 5 years experience in industry experience, but totally it is in testing profile, automation testing, manual testing, everything. But the thing is, I'm interested to move to this programming side. I mean, I'm interested to learn something new. So as soon as I have seen this Prasad sir message, so I have I joined this meeting. The thing is, will I be able to learn something new from this session? Like at least will I get any idea, I mean, what to choose? Like I mean, will you give any suggestions to my future career so that I will move? Yeah.
you're already in IT industry, right? So you have two options, Yeah. as far as my knowledge is concerned. Yeah. One is data science, the other one is programming. I mean to say web development. You can choose one of these. Okay. Okay. But again, like machine learning another, it's like prerequisites, like any like professional, like any role, a role this kuda. Again, you have to have some basic knowledge in machine learning. So even if it's not now, at least after 5 or 10 years, you have to learn machine learning. Okay, fine. Yeah. It's up to you to choose whether programming or data science. Okay. Of So course. I don't have any prior knowledge kada on this topic, so that I mean like new ga ఏమన్నా స్టార్ట్ అయ్యేది ఉంటే that would be better అనుకుంటున్నా నేను. మేము బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తామండి, పైథాన్ నుంచి స్టార్ట్ చేస్తాం. పైథాన్ బేసిక్ లైబ్రరీస్ అని చెప్తాను, మీకు కంటెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుందని. అదే నాకైతే ఇప్పటి వరకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాట్ ఎట్ ఆల్ ఈవెన్ ఏ సింగిల్ ఏబిసిడి కూడా రాదు నాకు. ఐ మీన్ నేను చెప్పాను కదా టెస్టింగ్ లోనే ఉన్నాను. సో ఐ మీన్ నా కెరియర్ పరంగా నాకు ఇంట్రెస్ట్ గా ఉందన్నమాట అటు మూవ్ అవ్వాలని. సో నేను ఎందుకు అంటున్నానంటే ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను టెస్టింగ్ లో చేస్తున్నాను ఏమంటే ఈ రోజు కాకపోతే ఇంకో రోజు రేపు ఒక టూల్ వస్తుంది, అది నేర్చుకుంటాం, అది అయిపోతుంది, మళ్ళీ ఇంకో టూల్ అట్లాగే అయిపోతుంది. బట్ ఇట్లాగా అడ్వాన్స్మెంట్స్ ఇట్లాగే ఏమి ఉండట్లేదు. అంటే సేమ్ ప్రొసీజర్ దీంట్లో కూడా ఉంటుందా నాకు తెలీదు. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ. యాక్చువల్గా సేమ్ ప్రొసీజర్ ఉంటుందంటే సమ్ పార్ట్ లైక్ వేర్ యూ హ్యావ్ టు టెస్ట్ ఇట్. అంటే అల్గోరిథమ్స్ ని మనం మల్టిపుల్ అల్గోరిథమ్స్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫేస్ లో మీ టెస్టింగ్ నాట్ మేబీ ఇట్స్ గోయింగ్ టు బి యూస్ఫుల్, బట్ నాట్ కంప్లీట్లీ. అక్కడ డేటా అనాలిసిస్ అని ఉంటుంది, డేటా రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది, సో మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ స్టఫ్ అనేది ఉంటుంది. అంటే వేరియస్ ఫీల్డ్స్ నుంచి గ్యాదర్ చేసిన ఒక సబ్జెక్ట్ ఇది. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వన్ స్పెసిఫిక్, లైక్ మీకు టెస్టింగ్ అంటే టెస్టింగ్ అని ఉంటుంది, ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామింగ్ అని ఉంటుంది, అలా కాదు డేటా సైన్స్. బట్ నేను ఇంకోటి విన్నాను, లైక్ కొన్ని టెక్నాలజీస్ ఇప్పుడు భూమిలో ఉన్నాయి, కొన్ని లేవు అట్లా అంటారు కదా. సో విల్ ఇట్ బి గోయింగ్ టు ఐ మీన్ లైక్ ఇది నేర్చుకుంటే అట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా, అంటే కొన్ని ఎక్కువ ఇయర్స్ అది నేర్చుకున్నాక వెంటనే డౌన్ అయిపోయి ఏం జాబ్స్ రాక లైక్ కాంపిటీషన్ లేక అట్లా ఉంటుందా, అదొక డౌట్ ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. లెట్ మీ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు ఇండస్ట్రీలో, ఐటీ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ వర్క్ చేసినప్పుడు యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ లెర్న్, ఫస్ట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. అదర్ వన్ ఇస్ లైక్ అన్ని టెక్నాలజీస్ మీద కంప్లీట్, అంటే ఒక్కొక్క టెక్నాలజీ మీద ఒక హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవడం పాసిబిలిటీ అవుతుందంటే కాదు. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు టెస్టింగ్ చేస్తున్నారు కదా, ప్రోగ్రామింగ్ మీద, డేటా సైన్స్ మీద, డెవాప్స్ మీద, లేదా క్లౌడ్ మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఏదన్నా ఇప్పుడు పాపులర్ టూల్ ఏదైనా ఉంటుంది కదా, దాని మీద కొంత బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే, and then like if at all you want to switch your career, you can you can work on it to get expertise. కానీ అన్నిటి మీద కొంత నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే కంప్లీట్ గా ఐసోలేట్ చేసుకున్నారంటే మటుకు చాలా ట్రబుల్ అవుతుంది ఫ్యూచర్ లో. ఓకే, మీరు ఏ ఫీల్డ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే కెరీర్ స్విచ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇట్స్ యువర్ చాయిస్. మీకు టెస్టింగ్ కంటే ఆబ్వియస్లీ మీకు ప్రోగ్రామింగ్ కానీ, లేదా డేటా సైన్స్ కానీ, లేదా క్లౌడ్ ఆర్కిటెక్ట్ కానీ, లేదా డెవాప్స్, మరి ఏదో ఒకటి చూస్ చేసుకోవడం బెటర్ టెస్టింగ్ కన్నా కూడా. ఇంకోటి ఏంటంటే, మీకు దేని మీద వర్క్ చేస్తున్నా నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఇది బ్లాక్ హ్యాట్ వైట్ హ్యాట్ అనేది ఉంటుంది కదా, పెన్ టెస్టింగ్ అని ఉంటుంది కదా. పెన్ టెస్టింగ్ అయితే ఫ్యూచర్ ఉంది. యూ కెన్ సీ బౌంటీస్, మీకు తెలిసి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బౌంటీస్ మీద రీసెంట్ గా కూడా ఒక ఇండియన్ కి 75 lakhs వచ్చింది ఫ్రమ్ యాప్. లాగిన్ దగ్గర ప్రతి ఒక్క ఫీల్డ్ లో డీప్ డైవ్ చేస్తే దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ యూ కెన్ ఎర్న్. బట్ ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ స్విచ్ యువర్ కెరియర్, యూ కెన్ డెఫినెట్లీ స్విచ్ టు ఈదర్ డేటా సైన్స్ ఆర్ ప్రోగ్రామింగ్. దట్ ఈస్ మై అడ్వైస్. ఓకే, షూర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అరవింద? ప్రస్తుతానికి అయితే అంతే, బట్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఐల్ కోట్ ఇట్. Yeah, go ahead. Thank you. Others, I'm sure your own has not been completed, so
All right, then let's move on. Okay, first of all, let me clarify a few things. You don't require any prior knowledge to take up this course or even Python, right? మీకు కొంత ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అంటే ఇఫ్ కండిషన్స్ ఎలా అంటే ఎందుకు పర్పస్ ఏంటి, లూప్స్ అంటే ఏంటి, కొంచెం ఐడియా ఉంటే బెటర్. అంతే. ఇంకోటి ఏంటంటే చాలా ఒక మిత్ అనేది ఉంటుంది, యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఎక్స్పర్టైజ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. మ్యాథమెటిక్స్ మీద స్టాటిస్టిక్స్ మీద ఎక్స్పర్టైజ్ ఉండాలి అని చెప్పేసి ఏదైనా ఒక మిత్ ఉంటుంది. ఆ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్లీట్ గా నాలెడ్జ్ అవసరం లేదు. మిషన్ లెర్నింగ్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే సరిపోతుంది. అవి కూడా ఈ కోర్సులో పార్టే కాబట్టి మీకు ఇష్యూ ఏముండదు. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. ప్రతిరోజు మీ 2 to 3 hours సెషన్ ఉంటుంది, మండే టు ఫ్రైడే. ఇఫ్ పాసిబుల్ వీ విల్ ఆల్సో ఎక్స్టెండ్ ఇట్ టు వీకెండ్. సో యూ హ్యావ్ టు 2 to 3 hours సెషన్ మటుకే 2 to 3 hours ఉంటే మీకు ఖచ్చితంగా ఒక అడిషనల్ 2 to 3 hours మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ కోసం. అంతేకాకుండా సెషన్లో మీరు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. మీరు ఫోకస్ పెట్టినట్లయితే మీ కాన్సెప్ట్ కొంత అంటే కొంత పార్ట్ అర్థం అవ్వచ్చు, కొంత పార్ట్ అర్థం కాకపోవచ్చు, లేదా మీకు క్వశ్చన్స్ ఉండొచ్చు, ఫర్దర్ క్వశ్చన్స్ ఉండొచ్చు. అవి సెషన్లో అడగాల్సి ఉంటుంది. మీ సెషన్లో కంప్లీట్గా డమ్ ఉన్నట్లయితే మీకు సబ్జెక్ట్ రాదు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఓకే ఇది అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం మీకు చేయలేని అంటే మీకు అసలు కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ అసలు ఏమీ లేని వాళ్ళు కూడా చేయలేని విధంగా అయితే ఏముండదు. ఇంకోటి ఏంటంటే ఇది ప్రాక్టికల్ మిషన్ లెర్నింగ్ కోర్స్. మీకు ఆల్రెడీ టైటిల్ చూసుంటారు. ఇది థియరిటికల్ బేస్ కాదు, ప్రాక్టికల్ గా ఒక ఎంప్లాయ్ అంటే ఒక డేటా సైన్స్ ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు, ఎలా సాల్వ్ చేస్తాడు ప్రాబ్లమ్స్ అన్నది మెయిన్ ఫోకస్. మీ థియరిటికల్ అయినట్లయితే చాలా కోర్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్లో. ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు అట్లీస్ట్ 10 ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేస్తారు బై ది ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్. అండ్ 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. అండ్ మీకు కంటెంట్స్ తీసుకున్నట్లయితే మీకు పైథాన్తో స్టార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇన్స్టలేషన్, ఐడి గురించి ఎక్స్ప్లెనేషన్ అంతా ఫస్ట్ ఒక సెషన్ ఉంటుంది. సిస్టమ్ సెట్ చేసుకున్న తర్వాత దెన్ పైథాన్ విల్ గెట్ ఇన్ టు పైథాన్ మీకు కోర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ మనకి రిలవెంట్ మిషన్ లెర్నింగ్ సంబంధించిన రిలవెంట్ టాపిక్స్ అని డిస్కస్ చేయడం జరుగుతుంది. అవి ఏంటి కంటెంట్స్, ఎగ్జాక్ట్ కంటెంట్స్ ఏంటని చూపిస్తాను. అండ్ దెన్ NumPy, Pandas, Matplotlib and C1 4 లైబ్రరీస్ ఉంటాయి. ఇవి కంప్లీట్ ఒక అంటే కంపల్సరీగా నేర్చుకోవాల్సిన ఒక లైబ్రరీస్ అన్నమాట. లైబ్రరీస్ అంటే ఏం లేదు, లైక్ ఇట్స్ గోయింగ్ టు కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్. అంటే మనం మళ్ళీ ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఆ లైబ్రరీ వచ్చేసి చాలా ఫంక్షనాలిటీ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. NumPy వచ్చేసి న్యూమరికల్ అనాలిసిస్ కోసం, Pandas అనేది 70 to 80% డేటా అనాలిసిస్ అనేది మనం Pandas ద్వారా చేస్తాం. అంటే ఫైల్స్ రీడ్ చేయడం కానీ, లేదా మళ్ళీ అగైన్ డంప్ చేయడం కానీ, ఎలా రీషూట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా Pandas లో చేస్తాం. Matplotlib అండ్ C1 ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే చార్ట్స్ కోసం, ప్లాట్స్ అండ్ డేటా అనాలిసిస్ చేసేటప్పుడు మనకి ప్లాట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో Matplotlib అండ్ C1 2 ఇంపార్టెంట్ లైబ్రరీస్ అనమాట. మనం ఈ కోర్సులో వచ్చేసరికి Matplotlib అనేది కాన్ఫిగరేషన్ చేంజెస్ కోసం, C1 అనేది యాక్చువల్ ప్లాట్స్ డ్రా చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే టైమ్ సిరీస్. టైమ్ సిరీస్ అంటే టైం మీద డిపెండ్ అయిన, అంటే డేట్ టైం మీద డిపెండ్ అయిన డేటా ఉంటుంది. అది నార్మల్ డేటా లాగా ఉండదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ట్రేడింగ్ కానీ, ఫైనాన్స్ సంబంధించిన కానీ ఈవెన్ టైమ్ సిరీస్ డేటా అయి ఉంటుంది. ఎందుకంటే అది ఇట్స్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ డే టైం. అందువల్ల సో టైమ్ సిరీస్ ఒక ప్రాజెక్ట్ కూడా టైమ్ సిరీస్ లో చేస్తాం. కానీ ఈ పర్టికులర్ కోర్స్ మటుకు టైమ్ సిరీస్ మీద లేదా కంప్యూటర్ విజన్ మీద స్పెసిఫిక్ అంటే ఫోకస్ చేసిన కోర్స్ కాదు. ఇది NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. 70 to 80 మీకు మోస్ట్ ఆఫ్ ది అంటే ఇప్పుడు జాబ్స్ ఉన్నవి అన్ని ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అంటే టెక్స్ట్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, టెక్స్ట్ డేటా మీద ఎలా ప్రిడిక్ట్ చేయాలన్న దాని మీద ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ కోర్స్ NLP స్పెసిఫిక్ కోర్స్ అన్నమాట. అండ్ దెన్ మిషన్ లెర్నింగ్ బేసిక్స్, బేసిక్ ప్రాజెక్ట్స్ అంటే డైరెక్ట్ గా అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ వెళ్ళకుండా బేసిక్ ప్రాజెక్ట్స్ అనేది చూడడం జరుగుతుంది. అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ద అడ్వాన్స్ ప్రాజెక్ట్స్. అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ కూడా మీకు టెంప్లెట్స్ ఇస్తాం, బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు ఏ డేటా సెట్ అయినా తీసుకొని మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు మీ ఓన్ గా. మీకు అడ్వాన్స్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత దెన్ విల్ డైవ్ డీప్.
అంటే ఇంటర్నల్స్కి వెళ్తాం, అంటే ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్గా అని తెలుసుకుంటాం. అండ్ దెన్ ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ అనేవి ఒక సెట్ ఆఫ్ అల్గోరిథమ్స్. ఏంటంటే నార్మల్ అల్గోరిథమ్స్ వచ్చేసి మీకు అంత యాక్యురసీ రాకపోవచ్చు, కానీ ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ ఏంటంటే మల్టిపుల్ అల్గోరిథమ్స్ ని మనం ప్యాకప్ చేయడం అన్నమాట. అంటే ఒక కంబైన్ చేసి మనం బెటర్ యాక్యురసీ పొందొచ్చు ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ అనేది. ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ అనేవి ప్రాజెక్ట్ టెంప్లెట్ ఆల్రెడీ పార్ట్ ఉంటాయి, కానీ అసలు ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ ఎలా వర్క్ అవుతాయి ఇంటర్నల్ గా అన్నది ఈ సెక్షన్ లో చూస్తాం. అండ్ దెన్ విల్ గెట్ ఇంటూ డీప్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్పి. డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అనేది ఇన్ఫాక్ట్ డీప్ లెర్నింగ్ అనేది పార్ట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్, బట్ అప్రోచ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అసలు ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఆర్ఎన్ఎన్ అండ్ ఎల్ఎస్టిఎం. సో అది ఎన్ఎల్పి స్పెసిఫిక్ ఉంటుంది కాబట్టి ఎన్ఎల్పి మోస్ట్ ఆఫ్ ది ఎన్ఎల్పి ప్రాబ్లమ్స్ మనం ఎల్ఎస్టిఎం ద్వారా యూజ్ చేస్తాం, అంటే సాల్వ్ చేస్తాం. ఎన్ఎల్పి ప్రాజెక్ట్స్ వచ్చేసి అట్లీస్ట్ మీకు 5 to 6 ప్రాజెక్ట్స్ అన్ని ఉంటాయి, టోటల్ గా 10 to 11 ప్రాజెక్ట్స్ ఉంటాయి. అట్ ది ఎండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ డిప్లాయ్మెంట్, మీకు ఎలా డిప్లాయ్ చేసుకోవాలి మీరు ఇప్పుడు మోడల్ ప్రిపేర్ చేసిన తర్వాత అన్నది చూస్తాం. ఇప్పటివరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అంటే డీటెయిల్ కంటెంట్ అని చూస్తాం, దానికి ముందర ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి చెప్పండి. నో క్వశ్చన్స్? యా సార్ డ్యూరేషన్ ఎంత కోర్సు, ఎన్ని రోజులు? ఇట్స్ గోయింగ్ టు బి అరౌండ్ 2 to 3 months అండి, 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. ఎవ్రీ డే అట్లీస్ట్ 1.5 to 3 hours Monday to Friday. ఫీ స్ట్రక్చర్ ఎంత అండి? It's going to be 35K. And first month lo, first week, by the end of the first week you have to pay 50%, and by the end of the first week of second month you have to pay the remaining 50%. Is this sessions recordable and ఏంటండి? రికార్డింగ్ ఇస్తారా? రికార్డింగ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. డెమో అండ్ ఫస్ట్ 5 సెషన్ వీడియోస్ వచ్చేసి మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోస్ ఏంటండి? నెక్స్ట్ వీడియోస్ మీకు ప్రైవేట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. బ్లాగ్ లో మీకు అప్లోడ్ చేసి ఆ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అవి మేము లైఫ్ టైం చూసుకోవచ్చా? చూసుకోవచ్చు అండి. అంటే 1 year వరకే, 2 year వరకే, అలాగేమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? మీకు ఏమైనా ఇష్యూ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు మాకు. ఒకవేళ 1 year తర్వాత ఏమన్నా బ్లాగ్ సెట్టింగ్స్ వల్ల ఏమన్నా మీకు ఎక్స్పైర్ అయినట్లయితే మీకు యూ కెన్ కాంటాక్ట్ us. ఓకే, వెరిఫై చేసి మీకు మళ్ళీ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. అది ఇష్యూ. Yeah, any other questions? Fee one more time. Fee, okay, 35K, 35,000 rupees. ఫస్ట్ మంత్ లో మీకు మొదటి వారం ఎండింగ్ లోపల 50%, రెండో నెల మొదటి వారం ఎండ్ లోపల మీకు మిగతా 50% పే చేయవచ్చు. Okay. Yes, any other questions? All right. Hope you don't have any questions. If you have, you can unmute yourself and ask questions. There's nothing wrong in interrupting. Hey, one question. How many assignments are you going to give us? Assignments is going to be numerous, but main parts which are 10 to 11 parts will complete just within this course. Suppose template advanced part, the basic parts అయిన తర్వాత అడ్వాన్స్ పార్ట్స్ ఇచ్చిన తర్వాత మీకు ఒక రిగ్రెషన్ క్లాసిఫికేషన్ అనేది 2 పార్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Then I'm going to give some 5 to 6 data sets. You have to complete it. Again, I will give some 4 or 5 days to complete that assignment. But assignments continuous గా ఉంటాయి. మెయిన్ ఏంటంటే మీకు సెషన్ జరుగుతున్నప్పుడే ఐఎమ్ గోయింగ్ టు రైజ్ క్వశ్చన్స్, యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. అక్కడే మీకు బాగా నాలెడ్జ్ వస్తుంది. అఫ్ కోర్స్ అసైన్మెంట్స్ యూ గోయింగ్ టు డూ ఇట్, బట్ మెయిన్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంటరాక్టివ్ సెషన్ గా ఉంటుంది అది. సో అక్కడ మీకు బెనిఫిట్. మెయిన్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు ఫోకస్ అండ్ యూ కీప్ యు హ్యావ్ టు వర్క్. Okay. And is there any correlation to the manufacturing sectors with this ML and data science concepts? ML or like in general AI అనేది 2 విధాలుగా ఉంటుంది.
ఫస్ట్ వన్ లైక్ ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ గోయింగ్ ఓకే వాళ్ళకి డేటా ఏమన్నా ఉండి ప్రిడిక్షన్ కోసం యూజ్ చేసినట్లయితే చేయొచ్చు ఫైనాన్స్ లో కానీ లేదా వేరే డొమైన్ లో కానీ. ఇంకోటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోబోటిక్ మిషన్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ యూజ్ చేస్తారు. ఈ 2 సెక్టర్స్ అంటే మీరు ఎగ్జాక్ట్ గా మీరు ఏం వర్క్ చేస్తున్నారో నాకు ఐడియా లేదు. మెయిన్ గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ పార్ట్స్ ఎలా ఉంటాయంటే డొమైన్ స్పెసిఫిక్ ఉంటాయి. అంటే ఫైనాన్స్ సంబంధించి లేదా హెచ్ఆర్ సంబంధించిన డేటా లేదా ప్రోడక్ట్ సంబంధించిన చర్న్ అనాలిసిస్ అంటాం, అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు రోబోటిక్ ఒకటి, ఇక్కడ డొమైన్ స్పెసిఫిక్ పార్ట్స్ అనేవి ఉంటాయి, అక్కడ వర్క్ చేయొచ్చు. ఓకే, దీనికి ఏంటంటే డొమైన్ స్పెసిఫిక్ ఉంటాయి. రోబోటిక్స్ అనేది అగైన్ యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ and various other things. Okay. Any other question? సార్ ప్రాజెక్ట్స్ అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తారా లేదంటే ఆల్రెడీ అయిన ప్రాజెక్ట్స్ చేస్తారా? అయిన ప్రాజెక్ట్స్ అంటే డేటా అవైలబిలిటీ ఉంటుంది కదా క్యాగుల్ ద్వారా, క్యాగుల్ నుంచి డేటా సెట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే రియల్ టైమ్ డేటా అనేది క్యాగుల్ ద్వారా కాకుండా వేరే అదర్ సోర్స్ అనేది పాసిబిలిటీ కాదు. ఒకవేళ అలాంటి డేటా సెట్ ఇచ్చినట్లయితే మీకు మాకు ప్రాబ్లం అవుతుంది. మేము డేటా సెట్ బ్యాకప్ తీసుకొని మా సిస్టమ్ రిస్టోర్ చేసుకొని ఇచ్చినట్లయితే మాకు ప్రాబ్లం. ఎవరు కూడా రియల్ టైమ్ డేటా అని చెప్పినా కూడా ప్రొవైడ్ చేయరు. ఇంకోటి ఏంటంటే క్యాగుల్ ద్వారా వచ్చేదంత డేటా ఎంత ఏంటంటే రియల్ టైమ్ డేటానే. అది కంపెనీస్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కోసం డేటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వేరియస్ డేటా సైంటిస్ట్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఆ ప్రాబ్లమ్స్ వర్క్ చేసి సాల్వ్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద డేటా కమ్స్ ఫ్రమ్ క్యాగో. ఇంకేమైనా క్వశ్చన్స్? సార్ మనకి ఈ కోర్స్ లో వచ్చేసి పైథాన్ అని చెప్పారు కదా, సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా మొత్తం టోటల్ గా చెప్తారా సార్? ఐ మీన్ లేకుంటే జస్ట్ బేసిక్స్ మాత్రమే టచ్ చేసుకుంటూ వెళ్తారా? ఓకే, మీకు పైథాన్ అనేది కోడ్ డైరెక్ట్ గా మనం లైబ్రరీస్ యూజ్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ పైథాన్ అనేది ఖచ్చితంగా ఒక ప్రీరిక్విజిట్, అంటే కంప్లీట్ యూజ్ చేయం కానీ కాదు. మీకు మోస్ట్ ఇక్కడ పైథాన్ కానీ లేదా ఏదైనా ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నా సరే మెయిన్ అంటే లైబ్రరీస్ ఆఫ్ ప్యాకేజెస్ యూజ్ చేస్తాం. డైరెక్ట్ గా పైథాన్ కోడ్ అనేది చాలా తక్కువ రాస్తాం. సో మీకు పైథాన్ బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత జస్ట్ ఆ పైథాన్ మీకు లేదా అడ్వాన్స్ నేర్చుకున్నారనుకోండి, పైథాన్ అడ్వాన్స్ ఇన్ డెప్త్ నేర్చుకున్నారనుకోండి, నేర్చుకున్నంత మాత్రం మీరు డేటా సైన్స్ అంటే మిషన్ లెర్నింగ్ సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరని కాదు. ఎందుకంటే అగైన్ యూ హ్యావ్ టు లెర్న్ లైబ్రరీస్. మీ కంటెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోన్, అంతేకాకుండా సైకిట్ లెర్న్, జెన్సిమ్, సైపై ఇలాంటి లైబ్రరీస్ యూజ్ చేస్తాం. మళ్ళీ రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా సైకిల్ని. అందువల్ల అర్థమైందా? మీకు పైథాన్ నేర్చుకున్నంత మాత్రాన మిషన్ లెర్నింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరని కాదు. అగైన్ యూ హ్యావ్ టు లెర్న్ ద లైబ్రరీస్. సో పైథాన్ మీకు నేర్చుకొని లైబ్రరీస్ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి. సో ఆ విధంగా ఉంటుంది ఫోకస్ ఈ కోర్స్ మీద. ఏమన్నా రిలేటెడ్ క్వశ్చన్ ఉందా దీని మీద ఎవరికన్నా? ఇట్స్ అగైన్ అనదర్ మిత్ దట్ పైథాన్ మొత్తం నేర్చుకుంటే మీకు మిషన్ లెర్నింగ్ సాల్వ్ చేయలేదు. You have to learn libraries. రియల్ టైమ్ లో అలాగే ఉంటుంది. ఆఫ్ కోర్స్ మీ పైథాన్ ఇన్ డెప్త్ గా నేర్చుకొని మీ ఓన్ గా రాయొచ్చు, దట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఏంటండి? సో మనకి ఏదైనా పైథాన్ ఒక నిమిషం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, 1 minute. సో మనకి టోటల్ కోర్స్ మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత కూడా మనము ఏమన్నా పైథాన్ పొజిషన్స్ ఏమన్నా మార్కెట్ లో ఉన్నాయంటే సో అది కూడా టోటల్ గా అప్లై చేసుకోవచ్చు సార్? లేదు, ఈ పర్టికులర్ కోర్స్ అన్నది మీకు పైథాన్ డేటా సైన్స్ సంబంధించి అంటే మిషన్ లెర్నింగ్ సంబంధించిన మట్టుకే ఉంటుంది. పైథాన్ అనేది ఒక కేవలం డేటా సైన్స్ లో మట్టుకు కాదు. వెబ్ డెవలప్మెంట్ యూజ్ చేస్తారు, వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేస్తారు,
డేటా అనాలిసిస్ చేస్తారు. ఇంకా ఆ ఫోకస్ ఆ విధంగా ఉండదు. ఇంతకుముందు చెప్పిన విధంగా ఇది ప్రాక్టికల్ మిషన్ లెర్నింగ్ కదా, అంటే మీకు ఒక ఆర్గనైజేషన్ లో మీరు జాయిన్ అయినప్పుడు ఎవరైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి ఇలా ఉంటుంది వర్క్ అన్నది, ఆ విధంగా ఉంటుంది కోర్స్. బట్ జనరల్ గా ఏంటంటే కేటీ అన్నది దే విల్ ప్రెస్యూమ్ దట్ యు ఆల్రెడీ హ్యావ్ నాలెడ్జ్, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి అక్కడ వర్క్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఆ ప్రెజంప్షన్ లేకుండా డైరెక్ట్ గా మీకు కాన్సెప్ట్స్ తో పాటు చెప్పడం జరుగుతుంది అంతే. అంతకుముందు చెప్పిన విధంగా పైథాన్ ఒకటి అంటే ఇక్కడ ఈ దీంట్లో ఉన్న పైథాన్ అంటే ఈ కోర్సులో పార్ట్ అయిన పైథాన్ నేర్చుకున్నట్లయితే అన్నిటి మీద పాసిబుల్ అంటే కాదు, మిషన్ లెర్నింగ్ స్పెసిఫిక్. ఎనీ అదర్ క్వశ్చన్స్? మిషన్ లెర్నింగ్ లో ఏ అల్గారిథమ్స్ మీరు కవర్ చేస్తారండి మిషన్ లెర్నింగ్ లో? మిషన్ లెర్నింగ్ లో మేము ఆన్సిబుల్ అల్గోరిథమ్స్ లైక్ ర్యాండమ్ ఫారెస్ట్, గ్రేడియంట్ బూస్టింగ్, MNB, BNB, general algorithms like let me show you that. స్క్రీన్ అందరు కనిపిస్తుంది కదా? ఓకే, ఇక్కడ ఓకే మీకు ఇక్కడ చూసినట్లయితే లాసో, రిచ్, ఈనెట్, RF, GP, SVR, DTR ఈ అల్గోరిథమ్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఇన్ ద సెన్స్ లైక్ హౌ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్, మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎలా ఇంప్లిమెంట్ చేస్తారన్నది పాయింట్. అండ్ క్లాసిఫికేషన్ తీసుకున్నట్లయితే again LG, okay, logistic regression, RFC, random forest, gradient boosting, SVC, relation tree, multinomial, binomial, again GMP ఇలాగా ఈ అల్గోరిథమ్స్ కవర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా NLP సంబంధించి NLTకి యూజ్ చేస్తాం. ఇంకోటి అంతేకాకుండా ఈ మట్టికి కాదు, ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ కి సపరేట్ గా అల్గోరిథమ్స్ ఉంటాయి, అనామలీ డిటెక్షన్ సపరేట్ గా ఉంటాయి. ఇలాగా కొన్ని అల్గోరిథమ్స్ అంటే ఇవి మట్టికి కాదు, చాలా అల్గోరిథమ్స్ కూడా వస్తుంటాయి మధ్యలో. ఓకే, సో న్యూరల్ నెట్వర్క్స్ ఏమైనా చెప్తారా అండి? న్యూరల్ నెట్వర్క్స్ లైక్ CNN, ANN అలాంటి ఏమైనా చెప్తారా? CNN ఎక్కువ యూజ్ చేయమండి టెక్స్ట్ డేటా సంబంధించి, అంటే NLP సంబంధించి మేము ఎక్కువ యూజ్ చేసేది RNN, LSTM. RNN, LSTM ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది NLP స్పెసిఫిక్ కోర్స్, NLP మీద ఫోకస్ ఉంటుంది. ఓహో, NLP అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, టెక్స్ట్ డేటా సంబంధించి. ఇప్పుడు మీకు CNN ఇవన్నీ కూడా ఇమేజ్ ప్రాసెసింగ్, అంటే ఇమేజెస్ ఎలా ప్రాసెస్ చేయాలి దాని మీద. సో ఇది డొమైన్స్ వేరు వేరు ఉంటాయి. దిస్ కోర్స్ ఇస్ డిజైన్ ఫర్ NLP అండి, NLP అండ్ మిషన్ లెర్నింగ్. అవును, ది కోర్ మిషన్ లెర్నింగ్ అండ్ NLP. గాట్ ఇట్. ఎందుకు NLP ఫోకస్ పెట్టామంటే మీకు ప్రాజెక్ట్స్ మీకు ఎంత నేర్చుకున్నా కూడా జనరల్ గా ఏం చేస్తారంటే అన్నిటి మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేస్తారు, దానివల్ల ఏం యూస్ ఉండదు. అగైన్ మీరు జాబ్ ట్రై చేస్తున్నప్పుడు NLP మీద ఎక్కువ జాబ్స్ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ టు హ్యావ్ అ కోర్స్ స్పెసిఫిక్లీ ఆన్ NLP, రైట్? అది మా ఇంటెన్షన్. ఓకే. Any other questions? Sir, Python లో లైబ్రరీస్ ఉంటాయి కదా, ఎన్ని లైబ్రరీస్ ఉంటాయి యూజ్ చేస్తాం? ఒక నిమిషం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, దయచేసి. యూజ్ చేస్తాం. మీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుందండి, అస్సలు ఏమి వినిపించట్లేదు. Okay, one more query. Are you going to give the corporate training? Sorry? Are you going to give any corporate trainings also? Right now, VLR is not providing any corporate training, but we will plan not in this year. Okay. But we are planning a boot camp next year. It's going to be around 2 to 6 months. అంటే కంప్లీట్ గా మీరు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది, అంటే వర్కింగ్ ప్రొఫెషన్ కి కరెక్ట్ సెట్. నెక్స్ట్ ఇయర్
planning this year. Okay. Yes. Any other questions? Yeah. I think Shravan had a question. Yeah. మీ వాయిస్ బ్రేక్ అవుతుందని ఆగిపోయాము, చెప్పండి. Alright, let's move on then. ఓకే, పైథాన్ మీకు వచ్చినట్లయితే ఆపరేటర్స్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ ఆపరేటర్స్ ఎలా ఉంటుంది అనేది అరిథమెటిక్, కంపారిజన్, లాజికల్. సో ఎందుకు ఆపరేటర్స్ ని స్టార్ట్ చేస్తామంటే we're not going to assume any prior knowledge in Python. One second, I posted it. So in Python, how many libraries are there? How many we are going to use? Okay, any libraries ఉన్నాయి Python లో అంటే n number of, I can say infinite. With open source, anyone can build a library, right? Thousands, and we can assume it as it's going to have thousands of libraries. మనం ఎన్ని libraries యూజ్ చేస్తామంటే at least 10 to 12, at least. Okay, Shravan garu, క్వశ్చన్ ఆన్సర్ చేశానా? రైట్. ఓకే, ఆపరేటర్స్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది పైథాన్ లో. మ్యాథ్ లైబ్రరీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కోసం వేరియబుల్స్, డేటా టైప్స్, టైప్ కాస్టింగ్, బూలియన్, స్ట్రింగ్స్. మెయిన్ గా ఇది NLP స్పెసిఫిక్ కోర్స్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు లే మోర్ ఫోకస్ ఆన్ టెక్స్ట్ డేటా. అసలు స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి, లైక్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా స్ప్లిట్ చేయాలి, ఎలా స్ట్రిప్ చేసుకోవాలి. స్ట్రిప్ అంటే ఏం లేదు, ఏమన్నా మనకి ట్రయల్ స్పేస్ ఉంటాయి కదా, టెక్స్ట్ డేటా ఏమైనా ఉందనుకోండి, దామోదర్ అని ఉందనుకోండి, ముందర స్పేస్ ఇలా వెనకాల ఎట్ ది ఎండ్ స్పేస్ ఏమైనా ఎక్స్ట్రా స్పేస్ ఉందనుకోండి, ఎలాగా ట్రిమ్ చేసుకోవాలన్నది స్ట్రిప్ అనేది. తర్వాత డేటా స్ట్రక్చర్స్ లైక్ లిస్ట్, డిక్షనరీస్, టపుల్స్, సెట్స్ ఎలాగా ఉంటుందని డిస్కస్ చేస్తాం. అంతేకాకుండా కోర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ లైక్ ఇఫ్ కండిషన్ అంటే ఎలా రాయాల్సి ఉంటుంది పైథాన్ లో, వైల్, రేంజ్, ఫర్, రిజర్వ్ కీవర్డ్స్ అంటే ఏంటి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏమి ఉన్నాయి, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అండ్ అనానమస్ ఆర్ లాంబ్డా ఫంక్షన్స్. లాంబ్డా ఫంక్షన్స్ ఎక్కువ ఇచ్చేస్తుంది యూజర్. అంతేకాకుండా లిస్ట్ కాంప్రిహెన్షన్స్ విచ్ ఐ హావ్ నాట్ ఇంక్లూడ్ హియర్, బట్ లిస్ట్ కాంప్రిహెన్షన్స్ కూడా మనం చాలా సార్లు ఇచ్చేస్తాం, ఎస్పెషల్లీ క్లీనింగ్, డేటా క్లీనింగ్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇన్ పైథాన్? చాలా క్వశ్చన్స్ ఉండాలి పైథాన్ మీద, అంటే పైథాన్ నాలెడ్జ్ ఉండాలా లేదా అవసరం లేదు, బేసిక్ నుంచి పడడం జరుగుతుంది. ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మీద కొంచెం ఐడియా ఉంటే ఇట్స్ బెటర్, బట్ యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్. ఓకే, యా వినోద్. సార్, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు జస్ట్ ఐడియా ఉంటే బెటర్ నాకు. సో అంటే ఎలాంటి స్టార్టింగ్ ఎలాంటి వాటి మీద జస్ట్ ఐడియా తెచ్చుకోమంటారు? అంటే ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, కొంచెం ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ నాలెడ్జ్ ఉండాలంటే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ రాశాను అనుకోండి, అసలు ఇఫ్ అంటే ఏంటని అడిగాను అనుకోండి, అప్పుడు ప్రాబ్లం. అసలు లూప్ అంటే ఏం, లూప్ ఎలా వర్క్ అవుతుందని అనుకోండి, అంటే మరి అంత బేసిక్ నాలెడ్జ్ లేకుండా కూడా అయితే కష్టం. కొంచెం ఎఫర్ట్ మీరు చేయొచ్చు, నథింగ్ రాంగ్ దట్. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చేయలేరని కాదు, బట్ యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్. ఇంకోటి ఏంటంటే, మనం మళ్ళీ రీఇన్వెంట్ చేయట్లేదు కదా సైకిల్ ని, మనం లైబ్రరీస్ యూజ్ చేస్తున్నాం కదా, దాంట్లో మెథడ్స్. సో అగైన్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ పైథాన్, అగైన్ యూ హ్యావ్ టు లెర్న్ లైబ్రరీస్, రైట్? ఓకే సార్. And the next one is numerical NumPy, just for numerical analysis. అసలు NumPy Python ఆల్రెడీ ఉన్నప్పుడు NumPy అసలు ఎందుకు, మన పర్పస్ ఏంటి, దాంట్లో ఉన్న డిఫరెంట్ డే టైప్స్, టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు, ఒక డే టైప్ నుంచి ఇంకో డే టైప్ కన్వర్ట్ చేసుకోవడం, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. అంటే ఈ న్యూమరికల్ అనాలిసిస్ ఆ స్పెసిఫిక్ కాన్సెప్ట్ ఎందుకంటే, మనం ఇదంతా న్యూమరికల్ అనాలిసిస్ కదా, ఇది ఒక డేటా సైన్స్ అన్నదంతా కూడా డేటాని రీడ్ చేస్తున్నప్పుడు మనం ఇదంతా లైక్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు టెక్స్ట్ డేటా ఉన్నా కూడా అట్ ది ఎండ్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ నెంబర్స్. సో ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి న్యూమరికల్ అనాలిసిస్. బట్ NumPy డైరెక్ట్ గా చాలా తక్కువ యూజ్ చేస్తాం, పాండాస్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం డేటా అనాలిసిస్ కోసం. కానీ NumPy అనేది ఒక ప్రీ రిక్విజిట్. పాండాస్ కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి, అంటే ఒక్క
లైబ్రరీ మీద డిపెండ్ అయింది కాదు అది. ఇట్స్ నాట్ కంప్లీట్ ఐసోలేటెడ్, ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ అదర్ లైబ్రరీస్. ఓకే, అసలు మనం డేటాని ఎలా స్లైస్ చేసుకోవాల్సి ఉంటుంది, బులియన్ ఇండెక్సింగ్ అంటే ఒక సెట్ ఆఫ్ డేటాని ఎలా మనం రాబట్టుకోవచ్చు, ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, స్టాకింగ్ అండ్ స్ప్లిట్టింగ్ అంటే మనం ఒక డేటా ఫ్రేమ్ ఒక టేబుల్ ఉందనుకోండి, జస్ట్ ఆ టేబుల్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు, మల్టిపుల్ టేబుల్స్ ని కంబైన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. అప్పుడు మనకి స్టాకింగ్ అండ్ స్ప్లిట్టింగ్ లాంటివి ఉపయోగపడతాయి, కాన్కాటినేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎనీ క్వశ్చన్స్ ఆన్ NumPy? NumPy మనం డైరెక్ట్ గా తక్కువ యూజ్ చేస్తాం, కానీ pandas ఎక్కువ యూజ్ చేస్తాం. కానీ NumPy అనేది ఖచ్చితంగా ఒక ప్రీ రిక్విజిట్. ఇన్ఫాక్ట్ దీన్ని ఏమంటారంటే NumPy స్టాక్ అంటారు చాలా మంది. pandas లో మీకు సిరీస్ డేటా ఫ్రేమ్ అంటే ఏం లేదు, టేబుల్ ఉంటుంది కదా, దాన్ని డేటా ఫ్రేమ్ అంటాం ఆ pandas లాంగ్వేజ్ లో. మరి ఎలా ట్రాన్స్పోజ్ చేసుకోవాలి, ఎలా స్లైస్ చేయాలి. స్లైసింగ్ అంటే కొంచెం కొత్త టర్మ్ ఉండొచ్చు కొంతమందికి. స్లైసింగ్ అంటే ఏం లేదు, మనకు కొంత సెట్ ఆఫ్ డేటాని మనం రాబట్టుకోవడం. అంటే సెట్ ఆఫ్ కాలమ్స్ అంటే సపోజ్ 10 కాలమ్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ మీకు 3 కాలమ్స్ మట్టుకే కావాలి. ఫస్ట్ 3 కాలమ్స్, లాస్ట్ 3 కాలమ్స్, సెట్ ఆఫ్ ఒక స్పెసిఫిక్ గా ఒక మిడిల్ లో ఉన్న 3 కాలమ్స్, లేదా ఏదైనా ఆ 10లో 3 కాలమ్స్ మీరు రాబట్టుకోనుకోండి, దానికి స్లైసింగ్ యూజ్ చేస్తాం. లేదా రోస్ ని సెట్ ఆఫ్ రోస్ మట్టుకి కావాలి, లేదా ఫస్ట్ 10 రోస్, లేదా ఫస్ట్ 100 రోస్, వీటన్నిటి కోసం కూడా స్లైసింగ్ యూజ్ చేస్తాం. అంతేకాకుండా మిస్సింగ్ వాల్యూస్ అంటే నల్ వాల్యూస్ అని వినుంటారు మీరు, లేదా ఇక్కడ pandas లో వచ్చేసరికి NA అని అంటారు, నాట్ అ నెంబర్. ఆఫ్ కోర్స్ NAT కూడా ఉంది, బట్ జనరల్ గా నల్ వాల్యూస్ NA అని అంటాం. ఒకవేళ NA ఆర్ నల్ వాల్యూస్ అర్థం కాని వాళ్ళు కూడా ఏంటంటే బ్లాంక్ వాల్యూస్, మనం వాల్యూ ప్రొవైడ్ చేయనప్పుడు అది బ్లాంక్ గా ఉంటుంది, అది గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ దిస్ వన్, NA ఆర్ నల్ వాల్యూస్. అలా డేటాలో అలా ఉన్నప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, మన డేటాని మనం ఎలా రీప్లేస్ చేసుకోవాలి, ఎలా సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండెక్సెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్, ఎలా మనం సెట్ చేసుకోవాలి లేదా అన్సెట్ చేసుకోవాలి. డేటా సెట్ వచ్చినప్పుడు మనకి ఇండెక్స్ ఏ కాలమ్ మనం సెట్ చేసుకోవాలి ఇండెక్స్ గా, అసలు పర్పస్ ఏంటి, ఇండెక్స్ పర్పస్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అంతేకాకుండా మర్జ్ అంటే ఏం లేదు, మీ సీక్వెల్ తెలిసిన వాళ్ళకి జాయిన్స్ ఉంటాయి కదా, జాయిన్స్ ని మనం మర్జ్ మెథడ్ ద్వారా యూజ్ చేస్తాం. ఇక్కడ మనం మర్జ్ మెథడ్ ద్వారా వీ కెన్ డిఫరెంట్ డేటా ఫ్రేమ్స్ ని మనం కంబైన్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ ఆన్ కండిషన్స్ ఆల్సో, లెఫ్ట్ ఆన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, ఫుల్ జాయిన్, లైక్ వీ కెన్ యూజ్ ఇట్. అంతేకాకుండా మన సీక్వెల్ కూడా ఈ కోర్సులో పార్టే కాబట్టి, ఈ pandas కాకుండా అట్ ద ఎండ్ లైక్ యూఆర్ గోయింగ్ టు లెర్న్ సీక్వెల్ ఆల్సో, ఎస్పెషల్లీ ఫర్ PySQL, PySpark SQL, you need some knowledge in SQL. సో SQL PySpark అనేది అక్కడ మళ్ళీ డిస్కస్ చేయడం జరుగుతుంది జాయిన్స్ గురించి. ఓకే, అండ్ అసలు మన డేటాని pandas లో మెయిన్ ఏంటంటే మన డేటా రీడ్ చేసుకోవచ్చు. ఒక ఫార్మాటే కాదు కదా, ఇప్పుడు CSV లేదా ఒక ట్యాబ్ ఫైల్, బ్లాంక్ నార్మల్ టెక్స్ట్ ఫైల్ ఉందనుకోండి, అవి మటుకి కాదు కదా. అంటే మీకు SQL కనెక్ట్ చేయడం కానీ, అంటే SQL సర్వర్ కనెక్ట్ చేయడం, Oracle కనెక్ట్ చేయడం కానీ, ఇలాంటి డిఫరెంట్ ఫార్మాట్స్ అంటే వేరియస్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి మనకి. సో JSON కానీ, HTML కానీ, API ద్వారా మనం డేటాను ఫెచ్ చేస్తాం. pandas ద్వారా డిఫరెంట్ ఫార్మాట్స్ అంటే వేరియస్ ఫార్మాట్స్ ని మనం ఎలాగా రాబట్టుకోవచ్చు అన్నది స్పెసిఫిక్ సెక్షన్ అనేది ఉంటుంది. NumPy pandas తర్వాత టైమ్ సిరీస్ అంటే డేట్ టైం మీద డిపెండ్ అయిన డేటా అన్నమాట. ఎస్పెషల్లీ టైమ్ సిరీస్ అనేది ఫైనాన్షియల్ సంబంధించి వాటి మీద ఎక్కువ యూజ్ చేస్తారు. మనకి బేసిక్స్ అంతేకాకుండా ఒక ప్రాజెక్ట్ యూనివేట్ డేటా మీద ఒక ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. కానీ ఈ కోర్స్ మటుకు ఇట్స్ గోయింగ్ టు బి స్పెసిఫికలీ ఆన్ NLP, మోర్ ఆన్ NLP, ఐ కెన్ సే దట్. అంతేకాకుండా మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబాన్ ఏంటంటే చార్ట్స్ డ్రా చేసుకోవడం కోసం, డేటా ఆన్సర్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక రకమైన ఒక చార్ట్ మటుకి కాదు, అంటే అంతేకాకుండా కాన్ఫిగరేషన్ చేంజెస్, అంటే ఒక చార్ట్ ని మనం మనకి ఎలా కావాలి అన్న దాని తగ్గట్టుగా మనం మోల్డ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబాన్ ద్వారా మీకు కంప్లీట్ డిస్కషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్టాటిస్టిక్స్ అనేవి టూ సెక్షన్స్ గా వస్తుంది. స్టాటిస్టిక్స్ బేసిక్స్ వస్తుంది, అంతేకాకుండా అడ్వాన్స్ స్టాటిస్టిక్స్ వచ్చేసి లేటర్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ లో వస్తుంది. ఇది ఫస్ట్ మీకు బేసిక్ ప్రాజెక్ట్స్ ముందు వచ్చేదంతా ఏంటంటే బేసిక్ స్టాటిస్టిక్స్, అండ్ దెన్ బేసిక్ ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరుగుతుంది. బేసిక్ ప్రాజెక్ట్స్ లో వచ్చేసరికి మీకు నార్మల్ రిగ్రెషన్ అంటే సింపుల్ లీనియర్, మల్టిపుల్ లీనియర్,
అంతేకాకుండా క్లాసిఫికేషన్ క్లస్టరింగ్ అల్గోరిథమ్స్ మూవీ రివ్యూ డేటా మీద చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా మీకు బేసిక్ పాయింట్స్ ముందు వచ్చేది బేసిక్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్. తర్వాత మీకు మ్యాథమెటిక్స్ లో ఇండెప్త్ మళ్ళీ డీప్ డైవ్ చేయడం జరుగుతుంది. అంటే మిషన్ సంబంధించిన స్పెసిఫిక్ కాన్సెప్ట్స్, అది బేసిక్ ఆల్జిబ్రా కావచ్చు, క్యాల్కులస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులస్ లో మీకు ఏరియా అండర్ ఆర్ఓసి అని ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక మీకు రెక్టాంగిల్ ఉంది అనుకోండి, దాని ఏరియా కనుక్కోవడం పెద్ద కష్టం కాదు, బట్ ఒక కర్వ్ గా ఉంది అనుకోండి, సపోజ్ ఇక్కడ మౌంటైన్ ఉంది కదా, ఈ మౌంటైన్ లో ఈ ఏరియా ఎంత ఉంటుందని చెప్పడం మీకు నార్మల్ గా పాసిబిలిటీ కాదు. క్యాల్కులస్ ద్వారా యూజ్ చేసి చేస్తారు. అది ఎలా క్యాల్కులేట్ చేస్తారు అన్నది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మ్యాట్రిసెస్ ఆఫ్ కోర్స్. స్టాటిస్టిక్స్ వచ్చేసరికి మీకు అగైన్ లైక్ యూఆర్ గోయింగ్ టు రివైజ్ ఇట్, లైక్ బేసిక్ కాన్సెప్ట్ రివైజ్ చేసి అడ్వాన్స్ కాన్సెప్ట్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, శాంపుల్ టెక్నిక్, సెంట్రల్ లిమిట్ థియరం, కోరిలేషన్, కోవేరియన్స్. అసలు కోరిలేషన్ కోవేరియన్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు ఇంటర్నల్ గా, అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇప్పటివరకు? మీకు ఇప్పటివరకు చూసింది ఏంటంటే పైథాన్ బేసిక్ లైబ్రరీస్ అంటే NumPy, Pandas, Matplotlib, Seaborn, TimesJS కూడా మధ్యలో వస్తుంది, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. దాని తర్వాత వచ్చేదంతా ఏంటంటే అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్, అండ్ దెన్ డీప్ లెర్నింగ్ అండ్ NLP. ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్. ఓకే, పైథాన్, బేసిక్ లైబ్రరీస్, బేసిక్ ప్రాజెక్ట్స్, అడ్వాన్స్ ప్రాజెక్ట్స్, ఇంటర్నల్స్, అండ్ దెన్ డీప్ లెర్నింగ్ అండ్ NLP. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పటివరకు? Yeah, any questions? At least one question అని ఉంటుంది కదా ఎవరొకరికి. Are you going to use linear algebra at any point of time? Yes. Okay. Like in what cases? Any example? For example, regression. Regression is a good example. Yeah, so internal గా ఎలా క్యాల్కులేట్ చేస్తుంది అన్నది we are going to use that one. అసలు మన అల్గోరిథం అన్నది కూడా అసలు డిఫరెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్స్ అని ఉంటాయి. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అసలు ఎలాగా మీకు ఆ టార్గెట్ వేరియబుల్ కనుక్కుంటుంది అన్నది చూస్తాం, రైట్? అక్కడ ఇచ్చేస్తాం. మెయిన్ రిగ్రెషన్ ఇస్ a good example for Neeraj. Yeah, any other questions? Okay, రైట్. మెట్రిక్స్ అన్నది ఏంటంటే మీకు జనరల్గా అల్గోరిథం ఎలా, ఓకే, మిషన్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డేటా మీకు వచ్చిన తర్వాత లోడ్ చేస్తాం. అంటే వేరే CSV కానీ వేరే ఫైల్స్ ఉంటాయి కదా, అవి మనం ఫస్ట్ పైథాన్లో అంటే జూపిటర్ నోట్బుక్లో తీసుకురావాలి. సో లోడ్ చేసిన తర్వాత అండ్ అసలు డేటా ఏంటి ఎలా ఉందని చూస్తాం. దాన్ని EDA అంటారు, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటారు. తర్వాత మీకు క్లీనింగ్ కానీ లేదా ఫీచర్ సెలెక్షన్ కానీ ఫీచర్ ఇంజనీరింగ్ కానీ చేస్తాం. అంటే డేటాని మనం అవసరం అంటే అనవసరమైన చాలా డేటా ఉంటుంది, సో నాయిస్ కూడా ఉంటుంది. వాటిని అన్నిటి కూడా ఫిల్టర్ అవుట్ చేసి డేటాని మనకు అల్గోరిథంకి ఎలా ప్రొవైడ్ చేయాలి. డేటా అనేది డైరెక్ట్ గా మనం ప్రొవైడ్ చేయడం పాసిబిలిటీ కాదు. ఇప్పుడు టెక్స్ట్ డేటా ఉందనుకోండి, డైరెక్ట్ గా అల్గోరిథం ప్రొవైడ్ చేయలేం. న్యూమరికల్ డేటా అంటే అల్గోరిథమ్స్ అన్ని న్యూమరికల్ స్టఫ్ మటుకు అర్థం చేసుకుంటుంది. సో అల్గోరిథమ్స్ కి ఏ విధంగా అవసరమో ఆ విధంగా మోల్డ్ చేసుకొని అల్గోరిథం ప్రొవైడ్ చేస్తాం. అల్గోరిథం వచ్చేసి డేటాని తీసుకున్న తర్వాత అది అర్థం చేసుకుంటుంది ప్యాటర్న్. మిషన్ లెర్నింగ్ అంతా ఏంటంటే ప్యాటర్న్ అర్థం చేసుకోవడం కోసం. సపోజ్ ఇప్పుడు ఒక బౌలర్ ఉన్నాడు అనుకోండి క్రికెట్ లో, ఆ బౌలర్ లైక్ బాల్ చేస్తున్నప్పుడు అతనికి ఎలా బౌల్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవడం ఒక ప్యాటర్న్. అతను ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోవడం కదా. అర్థం చేసుకున్న తర్వాత అది ఆబ్వియస్లీ ఆ బ్యాట్స్మెన్ అనేది బెటర్ గా ఆడతాడు. సపోజ్ విరాట్ కోహ్లీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ అండర్స్టాండింగ్ ద బౌలర్, అందువల్ల అంత సక్సెస్ఫుల్ అయ్యాడు. అదే విధంగా అల్గోరిథమ్స్ కూడా మన డేటా ప్రొవైడ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటుంది. ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే మోడల్ అంటే ఏం లేదు, ఫంక్షన్. ఎందుకు ఆ మోడల్ అంటే ఇప్పుడు నోన్ డేటా అన్నోన్ డేటా అని ఉంటుంది. సో నోన్ డేటా మీద ప్యాటర్న్ అర్థం చేసుకున్న తర్వాత అన్నోన్ డేటా మీద అంటే మనకి టార్గెట్ వేరియబుల్ ఏంటి తెలియదు,
సో ఆ మోడల్ని మనం యూజ్ చేసి, అంటే ముందర అర్థం చేసుకున్న ప్యాటర్న్ బట్టి మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. దాట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ మిషన్ లెర్నింగ్. ఓకే, ఆ మోడల్ వచ్చిన తర్వాత మనకి అంటే ఎంత అంటే ఒక అల్గోరిథం కాదు, మల్టిపుల్ అల్గోరిథమ్స్ అప్లై చేస్తాం. ఏది ఎఫిషియెంట్ అన్నది మనం మెట్రిక్స్ ద్వారా మనం క్యాల్కులేట్ చేస్తాం. మెట్రిక్స్ అంటే ఏం లేదు, ఎవాల్యుయేషన్. మనం అసలు మోడల్ ఎంత ఎఫిషియెంట్, ఎంత యాక్యురేట్ ఉంది, 85%, 95%, 30%, మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉందా లేదా అని చూసుకోవడం అంతా మెట్రిక్స్ కింద వస్తుంది అనమాట. ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక అల్గోరిథం కాకుండా మల్టిపుల్ అల్గోరిథమ్స్ కంబైన్ చేసి బెటర్ ఎఫిషియన్సీ పొందొచ్చు. ఈ ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ లో చూస్తాం. నిజానికి అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ లోనే వస్తుంది, కాకపోతే అసలు ఎలా వర్క్ అవుతుంది అన్నది ఈ పర్టికులర్ సెక్షన్ లో చూస్తాం. అంతేకాకుండా గిట్ హ్యాబ్ బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి అట్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఆర్ మేబీ ఇన్ ద మిడిల్. వీ కెన్ డిస్కస్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. గిట్ హ్యాబ్ తెలుసు కదా, డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అండ్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఇక్కడ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ మెన్షన్ చేశాను. నిజానికి ఫీచర్ సెలక్షన్, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ బోత్ కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అది ఎలా ఇంటర్నల్ గా వర్క్ అవుతుంది మాన్యువల్ గా క్యాల్కులేట్ చేసి చూస్తాం, ఎక్సెల్ లో కానీ లేదా జూపిటర్ నోట్బుక్ లో కానీ. అండ్ దెన్ మీకు డీప్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్పి డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఫైనల్ గా క్లౌడ్ అండ్ డిప్లాయ్మెంట్, AWS అండ్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. By the end of this course, you will get at least 2+ years of experience. And ఇంతకుముందు చెప్పిన విధంగా మీ ప్రీరిక్విజిట్స్ అంటే ఏముండదు. It's better to have some knowledge in programming so that you can, in order to put much effort. Yeah, and ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు లైబ్రరీస్ యూజ్ చేస్తాం. సో ఇన్ ఆర్డర్ టు రీఇన్వెంట్ ద సైకిల్ అగైన్, ఆల్రెడీ ఒకరు బిల్డ్ చేసిన ఫంక్షనాలిటీ మనం యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మెయిన్ అల్గోరిథమ్స్ అన్ని కూడా మళ్ళీ రీఇన్వెంట్ చేయడం పైథాన్ లో పాసిబిలిటీ కాకపోవచ్చు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అల్గోరిథమ్స్ అనేవి C++ లో రాస్తారు. సో మీకు సైకిట్లన్ ద్వారా కానీ లేదా వేరే ఏదైనా లైబ్రరీ యూజ్ చేసినప్పుడు నిజానికి వాళ్ళు మొత్తం కోడ్ రాయరండి, అల్గోరిథం రాయరు. దే గోయింగ్ టు క్రియేట్ ర్యాపర్స్ అరౌండ్ C++ అల్గోరిథమ్స్. ప్రొడక్షన్ ఎక్కడైనా C++ లో యాక్చువల్ అల్గోరిథమ్స్ ఉంటుంది. మన ఫోకస్ ఏంటంటే డేటా సైంటిస్ట్ జనరల్గా ఏం చేస్తారంటే అల్గోరిథమ్స్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రాస్తారు, కానీ మనది ఏంటంటే ప్రొడక్షన్. అంటే మన కోర్స్ ఫోకస్ ఏంటంటే ఉన్న అల్గోరిథమ్స్ ని ఎలాగా యూజ్ చేసుకొని మనం డే టు డే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇండస్ట్రీలో అన్నది మెయిన్ ఫోకస్. Hope you can understand the difference between data scientist and machine learning engineer. Data scientist is going to do going to do all things that what machine learning engineer do. But the difference is that he's capable of writing algorithms from scratch. ఇంకోటి ఏంటంటే మీకు డైరెక్ట్ గా డేటా సైంటిస్ట్ ఏమన్నా డేటా సైన్స్ కోర్స్ ఉన్నా కూడా యూ కాంట్ డైరెక్ట్లీ జంప్ అండ్ బికమ్ డేటా సైంటిస్ట్. అది కొంత అట్లీస్ట్ 5 to 6 years మీకు కావాల్సి ఉంటుంది, అంటే ఆ మిషన్ లెర్నింగ్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు అల్గోరిథమ్స్ రాయగలరు మీ ఓన్గా. మీ పర్టికులర్ కోర్స్ మటుకు ఉన్న అల్గోరిథమ్స్ ఎలా ఉపయోగించి మనం డే టు డే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి అన్నది. ఎనీ క్వశ్చన్స్? హలో, శైలజ చెప్పండి. హలో, ఏమైనా టెస్టిమోనియల్స్ ఉన్నాయండి? అంటే ఇప్పటి వరకు తీసుకున్న కోర్స్ వాళ్ళు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినవి ఏమైనా టెస్టిమోనియల్? ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారు, ప్రీవియస్ స్టూడెంట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేస్తాను నేను. అంటే మాకు స్లాక్ ఉంటుంది, స్లాక్ లో మీకు ప్రీవియస్ స్టూడెంట్స్ మొత్తం ఉంటారు ఇక్కడ. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. మీకు స్లాక్ అనేది ఓకే, మీకు మంచి పాయింట్ ట్రై చేస్తాం. స్లాక్ అనేది కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తామండి. అంటే ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా లేదా స్క్రిప్ట్స్ ఏమైనా కూడా మీకు స్లాక్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రెల్లో బోర్డ్ కూడా యూజ్ చేస్తాం, బట్ ఇప్పుడు అంతగా యూజ్ చేయట్లేదు. ట్రెల్లో బోర్డ్ అనేది ఒక సెంట్రలైజ్ లొకేషన్ వేర్ ఇన్ యూ కెన్ యాక్సెస్ ఆల్ ద ఫైల్స్. ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయట్లేదు, మోస్ట్లీ మేము స్లాక్ యూజ్ చేస్తున్నాం. సపోజ్ ఇది కరెంట్ బ్యాచ్, ఇప్పుడు రన్ అవుతున్న బ్యాచ్, మీకు ఫైల్స్ ఇక్కడ చూస్తుంటారు కదా, జిప్ ఫైల్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇక్కడే మీకు పోస్ట్ చేస్తాం. ఇలా ఉంటుంది.
Okay. యా ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి వాళ్ళు పోస్ట్ చేస్తారు ఇలాగా. Okay. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? మిగతా వాళ్ళు ఏమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? Is there any on-premise deployment also for this as a part of a course apart from the cloud? On-premise instance, mostly we're going to deal with the cloud, and on-premise instance, like we're going to show you in cloud. On-premise again, like మీకు servers ఎన్ని కావాల్సి ఉంటుంది కదా. Again, it's not going to be different from the cloud. Okay. So on-premise is what are you expect? Like a bunch of servers, అలాగ expect చేస్తుంది. Yes, yes. Yeah, yeah. I mean, ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం పాసిబిలిటీ కాదు, బట్ మనం మన ఓన్ సిస్టమ్ లో మనం మోడల్ ప్రెడిక్ట్ అంటే మోడల్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ప్రెడిక్ట్ చేయొచ్చు మన ఓన్ డేటా సెట్ మీద. ఇంకోటి ఏంటంటే క్లౌడ్ యూజ్ చేస్తాం. అండ్ ఆన్ ప్రెమిస్ లో కంప్లీట్ డిఫరెంట్ అనేది కాదు. ఇట్స్ గోయింగ్ టు బి వన్ అండ్ ద సేమ్ వాట్ వి డూ ఇట్ ఇన్ అవర్ సిస్టమ్ అండ్ క్లౌడ్. So why I'm asking is, it's a company specific. Okay. So suppose if my company thinks about, they don't, I mean, some of the either predictive algorithms or some of the financial data, they don't want to deploy it in the cloud. Okay. Right. So for that reason, I'm asking this question. Machine learning, as a machine learning, your target is to generate model. And it's not going to end once you generate a model. You have to communicate with the developer and SQL developer also, app developer and SQL developer. They are the one who is going to integrate the model. It is not you directly. Okay. Okay. So yeah, on-premise right now it's not possible for us to create such an environment, to replicate. No, not from this part of course. It's just I'm asking it in terms of the general, any industries are specifying. Yeah. I got your point, but it's not going to be different from what we do it in cloud or in your own machine. It's going to be one and the same. And moreover, your job is to generate model and give it to the developer, the app or SQL developer. They're going to discuss and they're going to integrate with the application. It's not you directly. Okay. Any other? Any other question? If it's silly, it's fine. You can go ahead and ask. సార్ మరి ఇప్పుడు మామూలుగా బయట వేరే ఐ మీన్ ట్రైనింగ్ సెంటర్స్లలో యాక్చువల్లీ ఎక్కువ మిషన్ లెర్నింగ్ మీద ఎక్కువ ఐ మీన్ కోర్స్ అనేది చెప్పకుండా లైక్ డేటా సైన్స్ మీద ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా సార్. ఎందుకు ఐ మీన్ ఇప్పుడు మీరు ఏమన్నారంటే మిషన్ లెర్నింగ్ అనేది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వస్తేనే నెక్స్ట్ డేటా సైన్స్ కి వెళ్ళాలన్నా కానీ మనకి పాసిబుల్ ఉంటుంది అంటున్నారు కదా. సో మరి బయట ఎందుకు డైరెక్ట్ డేటా సైన్స్ కోర్స్ మీద ప్రిఫర్ చేస్తున్నారు అసలు? Okay, first of all, no one is providing data science course. First point. Okay. Next, అంటే మీకు డైరెక్ట్ గా డేటా సైన్స్ ఒక కోర్స్ చేసి డేటా సైంటిస్ట్ అనేది పాసిబిలిటీ కాదు. Unless you have taken some 2 or 3 years of MS, Master in Science in AI తీసుకుంటే తప్ప అప్పుడు కూడా మీకు పాసిబిలిటీ కాదు. ఎందుకంటే డైరెక్ట్ గా మిమ్మల్ని అల్గోరిథమ్స్ డైరెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్ రాయమని చెప్పరు. అగైన్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే అల్గోరిథమ్స్ మనం రీఇన్వెంట్ చేయం, ఉన్న అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం. అంటే దేర్ ఆర్ ఎనఫ్ అల్గోరిథమ్స్ wherein you can work for the next 10 to 20 years. ఇంకోటి ఇది మన రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎవరు రాస్తారంటే లైక్ దేర్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్స్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అల్గోరిథం అక్కడ డేటా అక్కడ పెక్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
సో వాటి కోసం మటు ఖచ్చితంగా అల్గోరిథమ్స్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫోకస్ చేస్తుంది ఏంటంటే డేటా సైంటిస్ట్ అవ్వడం కాదు, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అంటే ప్రొడక్షన్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. సో మీకు ఉన్న డేటాను తీసుకొని రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేను. ఇంకోటి ఏంటంటే మిగతా కోర్సెస్ డేటా సైన్స్ అని చెప్తున్నాం కదా ప్రోగ్రామ్, అది ఏంటంటే మిషన్ లెర్నింగ్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. డీప్ లెర్నింగ్ అండ్ దెన్ లైక్ టైమ్ సిరీస్, కంప్యూటర్ విజన్ అండ్ ఎన్ఎల్పి అంటే 3 కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. దానివల్ల ఒక ఫోకస్ పెట్టకపోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు రియల్ టైంలో జాబ్స్ దేని మీద ఉన్నాయి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేరు, ఎక్కువ దాని మీద ఫోకస్ అంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ చేయలేరు. Hope you can understand what I'm trying to say. Data science direct possibility కాదు, you have to have at least 5 to 6 years of experience. అంటే ఎక్సెప్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఐఐటి ఆర్ IIIT నుంచి వస్తారు, వాళ్ళు డైరెక్ట్ గా ఏంటంటే వాళ్ళు గూగుల్ లాంటి ఆర్గనైజేషన్స్ ల్యాండ్ అయినప్పుడు సో 1 year ఒక ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. 6 months 1 year ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా ఆ ప్రాజెక్ట్ లో పెడతారు. డిపెండ్స్ అపాన్ హౌ క్యాపబుల్ హీ ఇస్. వాళ్ళు అల్గోరిథం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రాస్తారు, కానీ మనం ఫోకస్ చేస్తుంది దాని మీద కాదు కదా. అన్నిటి మీద మీకు నేర్చుకొని దేని మీద ఎక్స్పర్టైజ్ లేకుండా జాబ్ లో అంటే ఇంటర్వ్యూలో కష్టపడడం కంటే కూడా better to learn it practically and moreover focus on things that are necessary. NLP, that is what I mean. బూట్ క్యాంప్ లాగా అయినట్లయితే మటుకు మీకు అట్లీస్ట్ 1 year మీకు నెక్స్ట్ ఇయర్ లో మేము లాంచ్ చేస్తాం. ఇట్ మే బి హెల్ప్ఫుల్. అంటే డైరెక్ట్ గా ఆన్లైన్ పాసిబిలిటీ కాదు అది. ఎనీ క్వశ్చన్స్? Any other question, or even if it's related, that's fine. Go ahead. Yeah, Prasad garu cheppandi. Yeah, Prasad, I think you have some question. Unmute yourself. All right, no questions? మోస్ట్లీ నాకు మన సెషన్స్ ఎలా ఉంటాయంటే Q&A. సో మీరు క్వశ్చన్ అడగడం కానీ ఆన్సర్ చేయడం కానీ, లేదా నేను క్వశ్చన్ అడగడం కానీ మీరు ఆన్సర్ చేయడం కానీ ఉంటుంది. సో ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి రెడీ. అంటే మీకు క్వైట్ గా పర్సన్ లైక్ నేనేం క్వశ్చన్స్ అడగను, జస్ట్ వీడియో చూసుకుంటాను, అది వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్. యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్. ఓకే. సార్ ఇది మన టైమింగ్స్ ఏంటి సార్ మనది? ఐ మీన్ నెక్స్ట్ మార్నింగ్ 6 to 8 or 6 to 9 ఉంటుంది, మండే టు ఫ్రైడే. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ మీకు స్టార్ట్ చేస్తాం. ఆ డేట్ మీకు అనౌన్స్ చేస్తాం తర్వాత. ఓకే. అండ్ 2 to 3 months. Okay. Yeah. Any question? సార్ అండ్ వన్ మోర్ థింగ్, ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూస్ కి మనం వెళ్ళే ముందు, ఐ మీన్ ఇంటర్వ్యూస్ కి అప్లై చేసిన తర్వాత, సో వాళ్ళు క్వశ్చన్స్ వచ్చేసి ప్రాక్టికల్ గా అడుగుతారా లేకుంటే థియరీ ఎలా ఉంటుంది సార్ అసలు అక్కడ సినారియో? అది క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మీరు ఫోకస్ చేయాల్సింది వాళ్ళు ఎలా అడుగుతారు అని కాదు. అవుట్ ఆఫ్ 10 ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అయినట్లయితే మీకు 1 or 2 మీకు క్రాక్ చేయగలరు. సో ఆ 1 or 2 మీకు మైండ్ సెట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. మైండ్ సెట్ ఏంటంటే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ పోతుండాలి. దట్ ఈస్ వేర్ యువర్ స్కిల్ విల్ డెవలప్. మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఐడియా వస్తుంది. దాన్ని మీరు ఫోకస్ దాని మీద మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఆ స్పెసిఫిక్ అంటే ఆ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా మీకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరేం నేర్చుకున్నారో దాన్ని ఆ విధంగా మీరు ప్రొడక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఆన్సర్ చేయలేరు. అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా తెలుసు అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేరు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు 100% మీరు ఆన్సర్ చేయాలని చెప్పి, రైట్? సో మీరు చేయగలిగింది వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్,
కీప్ డూయింగ్ ప్రాజెక్ట్స్, కీప్ వర్కింగ్. ఇంతకుముందు ఒకసారి నాకు ఒక అతను ఉన్నాడు, అతనికి విత్ ఇన్ ఆర్గనైజేషన్ లో జాబ్ వచ్చింది, అంటే ఇంటర్వ్యూ పిలిచారు. ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశామో అవి మొత్తం అంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేసి చేయమని చెప్పేసి హెల్ప్ చేయమని చెప్పి అడిగాడు. సరే ఇంక్లూడ్ చేస్తాను, ఏ టాపిక్స్ చెప్పానో అవే ఇంక్లూడ్ చేస్తాను. దానికి కూడా అతను భయపడ్డాడు. సో మీరు ప్రాక్టీస్ బాగా చేయాల్సి ఉంటుంది. ఉన్న కాన్సెప్ట్స్ నే మీరు ప్రొడక్ట్ చేసుకోలేకపోతే ఎలాగా? ఇంకోటి ఏంటంటే మీకు ఇంటర్వ్యూర్ మీ బేస్ మీద వెళ్ళకండి. ఇంటర్వ్యూ ఏ విధంగా అడుగుతాడు, అతని మూడ్ని బట్టి, అతని నాలెడ్జ్ని బట్టి, అతని ఎక్స్పీరియన్స్ బట్టి అడుగుతాడు, అతని రిక్వైర్మెంట్ బట్టి అడుగుతాడు. మీ చేతిలో ఉన్నది కీప్ డూయింగ్ ప్రాజెక్ట్స్, దట్స్ ఇట్. కీప్ వర్కింగ్ ఆన్ కాన్సెప్ట్స్. మీకు కాన్సెప్ట్ ని ఇన్ డెప్త్ గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. Hope I answered your question. Yes, sir. Yeah. Some message I got. Hi sir, this is Rajkumar doing PhD. Yes, you're RK, right? Yeah. You have any question? Yeah, go ahead. Yes, sir. Regarding my work only. Okay. Is it suitable for my work? Yes. Once you complete all the parts, you can do parts on your own. Okay, actually, I have one data set also. Data set? Okay. No. Yeah, I decided to. No. Yeah, I got your point. Even we had a discussion on this. So working on your project or helping on your data set is different thing. The course is different. Okay. Once you complete the course, you can implement it on your data set. We are not going to help you, but if you want our help, that is a different thing. That's a different task. Yeah. Okay. Yeah, భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. Yeah. Sir, I just want to know about you. Sorry. Sir, I just want to know about you, about your experience, and Okay. మీరు ఇన్స్ట్రక్టర్ లేకుంటే yeah. All right. Okay. I am Damodar and I do have 10 plus years experience I started my career as a .NET developer in Hewlett Packard. Before that, I used to work in a BPO, Reliance BPO, you might have heard, in Chennai. So I did .NET in NIT. I got placed in Hewlett Packard. That was the second interview. First interview, I have failed. And second interview, I got it in Hewlett Packard. And then after working for almost 1.5 to 2 years in Hewlett Packard as a developer, and then I slowly switched to SQL developer there itself. And then I moved to Zenton Node Services, wherein I work most on SQL development and then DBA deployments and other stuff. And then I moved to Value Labs as a dedicated DBA, no development anymore. And then I moved to Brilliant Technologies based in Bangalore. So I started working on DBA, automation, and then I slowly switched to machine learning. Past 4 years, I'm working in Brilio as a machine learning engineer. And of course, I work on DBA and automation also, but main focus is going to be on machine learning. Okay. Right now, I'm in Hyderabad because I got stuck in Hyderabad. I came here for a few days. I was stuck in Hyderabad working from home. That's what it is. I have to go back again to Chennai, where mostly I work from home, so I will get some time to find others. Okay. Most of my career I worked on data. So okay, that's where that knowledge helped in machine learning for you. Yeah, definitely helps. Especially it's not based on the requirement. I started learning myself. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు DBA ఆర్ SQL డెవలప్మెంట్ ఐటీ ఇండస్ట్రీలో మెయిన్ మనతో చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళ టాస్క్ ఇస్తారు లేదా ఒక టెక్నాలజీ మనకు నేర్పిస్తారు, మనం ఇంప్లిమెంట్ చేయాలన్నది ఒక మైండ్ సెట్ ఉంటుంది. దట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ప్రాబ్లమ్స్, యూ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్. ఎవరు అడగక ముందే మీరు అంటే మిమ్మల్ని మీరు లైక్ మోల్డ్ చేసుకోవాలి.
ఏమైనా నేర్చుకొని ట్రై చేయాలి, సొల్యూషన్ కనుక్కోవడం ట్రై చేయాలి. మిషన్ లెర్నింగ్ ఎవరు నేర్చుకోమని చెప్పలేదు నాకు. At the same time, SQL development or SQL DB also, automation also. No one told me to automate it. In fact, they asked me not to do it in Value Labs. But I did it on out of my own interest. But ఆ నాలెడ్జ్ అనేది మనకి ప్రాబ్లమ్స్ కనుక్కోవడం, అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ సొల్యూషన్ ఎలా ప్రొవైడ్ చేయాలన్న దాన్ని ఆ ప్రాసెస్ లో యూ కెన్ లెర్న్ మెనీ. Okay. So you mean to say like you have learned it by your own? Yes, I learned it on my own, and it took a lot of time. Of course, Okay. learned on my own in the sense, refer articles, books, video tutorials, various other things. Okay. There are a ton of Okay. material, right, related to machine learning. Yeah. Basically, I started implementing a solution to the problems that I used to see. Okay. Fine. Thank you. Any other question? Okay, I hope we don't have any questions. If you have, just stay on. I will answer your question. Otherwise, you can very well log off. And date వచ్చేసి మీకు నెక్స్ట్ వీక్ లో లేదా నెక్స్ట్ వీక్ లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది. ఇంతకుముందు చెప్పిన ఫీజ్ అండ్ యూ హావ్ టు ఫిల్ ఆడి కమ్యూనికేట్ చేస్తాం కదా. ప్రత్యూష, Yeah, I'm interested and I'm interested to join. Like, is there any way we can contact you directly, like whenever we have some doubt or anything? Because I am from non-IT background, right? all right, let me post my number. Oh, okay. You can give your number. That's okay. Like, I'm not asking you now. Like, once the course starts, like, I wanted to know if we can contact you. Yes, you can contact me. Mostly I prefer Slack or WhatsApp. Okay. Direct calls, and it's better to address the question in this one. Yeah, that WhatsApp is fine. Actually, WhatsApp is fine. Yeah, in the meantime, So I'm interested. Next in week onwards, the class starts, right? yes. Okay, Andy. Okay, that's what. అంటే మాకు ఇప్పుడున్న బ్యాచ్ 3 to 5 days కంప్లీట్ అవుతుంది. బేసికల్లీ ఐ టేక్ వన్ బ్యాచ్ అట్ సారీ నెక్స్ట్ వీక్ మీకు అనౌన్స్ చేస్తాం. సిన్స్ వన్స్ ఐ కంప్లీట్ దిస్ బ్యాచ్ ఐ కెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వీక్. Okay. అండ్ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, బట్ ఆస్ రిలవెంట్ క్వశ్చన్స్. అంటే మీకు కంపల్షన్ అయినప్పుడు మట్టుకి మీరు అడగండి. మోస్ట్లీ I prefer either WhatsApp or Slack. Slack and ఇంకా యాక్సెస్ మీకు ప్రొవైడ్ చేయలేదు. Once you get into the course, we will provide it. Yeah. ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ ట్రై చేశారండి? వీళ్ళలో 3 బ్యాచెస్ అండి. ఇంతకు ముందు నేను అర్థం at the same time within my organization I used to train employees. Okay. No, I'm just interested in studying the reviews of the course. You're interested in Studying the reviews of the course. Okay, go ahead. A test. అదే ఇంతకు ముందు అడిగారు. No, a test. Yeah. ఎవరన్నా కాంటాక్ట్స్ ఇస్తారా, లేకపోతే ఏమన్నా కమెంట్స్ చదవడానికి ఎక్కడన్నా స్పేస్? Let me ask the permission. If they provide, like, I have no problem providing the email IDs of. Yeah, sure. Yeah, thank you. Yeah, any other question? Yeah, good to log off. If you don't have any questions. Sir, one more thing, small doubt. Actually, నాది వచ్చేసి నాన్ ఐటీ కదా సార్, లైక్ 5 years నుంచి అలా ఐటీ రిక్రూటింగ్ లో చేస్తున్నాను. బట్ ఇప్పుడు మీరు వచ్చేసి 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారన్నారు కదా, రెజ్యూమేలో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చా? 3+2 లైక్ 3 years రిక్రూటింగ్, లైక్ +2 years మెషిన్ లెర్నింగ్.
అదే మీరు ఆల్రెడీ రిక్రూట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు, ఐటీ రిక్రూట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ బాగా Yes, నాలెడ్జ్ sir. ఉంటుంది. Yes, sir. That is the reason కోర్స్ తీసుకోవడానికి. అదే నా ఇన్సూరెన్స్ మటుకు ఏంటంటే మీకు అంటే రియల్ టైం ప్రాసెస్ ఎలా ఉంటుందో అలాంటి టెంప్లెట్స్ అలాంటి స్క్రిప్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మేమే మీకు 2 to 3 రిఫరల్స్ ఇస్తాం. ఓకే సార్. యూ హ్యావ్ టు గుడ్ ఎట్ సబ్జెక్ట్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. సో ఏదో జాయిన్ అయ్యాం అని కాకుండా యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. కానీ చేయలేని విధంగా అయితే ఉండదు. డేటా సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చేయలేరంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే. సో ఏమన్నా లైక్ జాయిన్ అయ్యే ముందు లైక్ ఏమన్నా చిన్న స్మాల్ టాపిక్స్ ఏమైనా ఇస్తారా సార్? లైక్ ఇప్పుడు కోడింగ్ కి సంబంధించి ఏమన్నా జస్ట్ చూసుకోవడానికి, ఎందుకంటే మీరు మామూలుగా చెప్పినా కానీ వెంటనే అర్థం అవ్వడానికి. టాపిక్స్ లిస్ట్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామో అది ముందర చెప్తాం. ఓకే. జనరల్గా ఏంటంటే నేను ఆర్టికల్స్ ఏం రిఫర్ చేయను, వెరీ రేర్ నేను రిఫర్ చేస్తాను. బట్ టాపిక్స్ ఏదో మాట చెప్తాను. ఆర్టికల్స్ రిఫర్ చేయడం వల్ల జనరల్గా ఏం చేస్తారంటే ఒక టాపిక్ జస్ట్ బేసిక్ ఐడియా ఇచ్చి ఆర్టికల్ లేదా బుక్ రిఫర్ చేసి చదువుకోమంటారు. మీరు ఓన్ గా ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల చాలా ఇబ్బంది. అసలు అది ఓవర్కమ్ చేయాలనే కదా నేను ఈ కోర్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. ఆర్టికల్ ఇన్ సెన్స్ లైక్ టాపిక్ అయితే ఖచ్చితంగా చెప్తాను. ఏ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ అని చెప్తాను. I think Nitish, you have joined just now, right? We're almost through. So yeah, if you don't have any questions, you can log off. Or else I'll assume that you would have some questions. Yeah, the demo video is going to post in YouTube. Link will be provided to you in WhatsApp, most probably by Venkat sir. So you can watch it. And yeah, Nitish, go ahead. You have a question. Hello. Yeah, go ahead. Katusha. I don't know who is Venkat actually. I didn't join with any Venkat. Mr. Kiran from Elivax told me about this thing. So Okay. for further, for whom like ఎవరిని కాంటాక్ట్ చేయాలి? మిమ్మల్ని కాంటాక్ట్ చేయమంటారా or Kiran? I don't know, because he told me yesterday. He gave this link yesterday. All right, I have given my number to you, right? Just WhatsApp me, say hi. Yeah, sure. I just saved your number though. Yeah, by the end of tomorrow, I will provide you the link. Since I'll try to provide as soon as possible. Okay. By end of tomorrow, I will provide you that link. Just say hi. Yeah, okay. Yeah, sure, I will. Sir, one more doubt. Yeah, go ahead. ఇప్పుడు డైమెన్షనాలిటీ రిడక్షన్ టాపిక్ ఉంది కదా, ఫ్యూచర్ సెలెక్షన్, ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్, వాటిలో ఎంతవరకు మనం కోర్స్ లో కవర్ అవుతుంది? ఫ్యూచర్ సెలెక్షన్, ఎక్స్ట్రాక్షన్ లో అల్గారిథమ్స్ ఎంతవరకు, ఏ లెవెల్ వరకు కవర్? ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ లో PCA కవర్ చేస్తాం. PCA డెప్త్ ఉంటుంది, కానీ ఫీచర్ సెలెక్షన్ ఎగ్జాస్టివ్ గా ఉంటుంది. ఫుల్ గా కవర్ అవుతుందా ఫీచర్ సెలెక్షన్? PCA ఇంటర్నల్ గా ఎలా క్యాల్కులేట్, ఇంప్లిమెంటేషన్ బట్టి కాకుండా ఎలా ఇంటర్నల్ క్యాల్కులేట్ అవుతుందో కూడా, అంటే ఈగన్ వాల్యూస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఈగన్ వెక్టర్స్, కోవిలెన్స్ ఎలా క్యాల్కులేట్, అంటే ఇవి ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఫిల్టర్ మెథడ్స్ అని, వ్రాపర్ మెథడ్స్ అని, ఎంబెడ్ మెథడ్స్ అని ఫీచర్ సెలెక్షన్స్ లో ఉన్నాయి కదా కొన్ని అల్గారిథమ్స్. అది ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ కింద, సెలెక్షన్ కింద వస్తుంది. నాకు బ్రేక్ అవుతుంది, కంప్లీట్ స్క్రిప్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ నా వాయిస్ బ్రేక్ అవుతుంది. అంటే పక్కన వేరే డిస్టర్బెన్స్ వస్తుంది, వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు, ఇంకొక స్టూడెంట్. ఓకే నితీష్, ఐ థింక్ యూ హ్యావ్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, లెట్ మీ మ్యూట్. యా, ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్ గా? Yes sir. Yeah, someone muted themselves. Okay, go ahead. Feature selection వేరే, feature extraction.
సెలక్షన్ లో మీకు కంప్లీట్ స్క్రిప్ట్ ఇస్తాం. అది మీరు ఏ ప్రాజెక్ట్ కన్నా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఓకే మెయిన్ సార్. ఫోకస్ ఏంటంటే ఈ ఫిల్టర్ మెథడ్స్ అండ్ ఎంబెడెడ్ మెథడ్స్. ఓకే. అంటే ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే సార్, అంటే ఆల్రెడీ ఉన్న అల్గారిథమ్స్ కాకుండా నేను కొత్తగా ఎవరు వాడింది ఇంట్రడ్యూస్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సెర్చ్ చేస్తున్నాను ఓకే, కొంచెం బెటర్ ఎఫిషియన్సీ కోసం. నా రిక్వెస్ట్ అంటే ఓకే, మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని నా ఉద్దేశం కాదు. ప్రస్తుతం అయితే మనకు ఆ విధంగా ట్రై చేయకండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. ఓకే, మీకు ఉందా లేదా నేను క్వశ్చన్ చేయట్లేదు, నేను చెప్తున్నాను, జస్ట్ పాత్ చెప్తున్నాను. ఫస్ట్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఫస్ట్ అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం లైక్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉండాలి. ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ పోతున్నప్పుడు మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎక్స్పీరియన్స్ బాగా వచ్చిన తర్వాత మీ గ్యాప్స్ ఏంటో అర్థమవుతుంది. సో మీ గ్యాప్స్ అర్థమైన తర్వాతే కదా మీకు అల్గోరిథం, కొత్త అల్గోరిథంతో రావచ్చు. మీ ఇంటెన్షన్ కరెక్ట్, బట్ ఇట్స్ వెరీ లాంగ్ ప్రాసెస్. అంటే సార్ ఇక్కడ కొత్త అల్గారిథమ్స్ మనం ఇన్వెంట్ చేయాలని కాదు సార్, కొత్తగా మనం ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిని వీటిని ఎవరు యూజ్ చేయలేదు, ఇది వాడితే బాగుంటుంది, దిస్ ఇస్ బెటర్ అని మనం అంతవరకే చూపిస్తాం, కానీ కొత్తది ఇన్వెంట్ ఏం కాదు సార్. ఓకే, ఎగ్జిస్టింగ్ వరకు ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయండి. మీకు ఆల్రెడీ పిహెచ్డి చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ యూ కలెక్ట్ లాట్ ఆఫ్ డేటా, యూ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సాల్వ్ చేస్తూ ఉండండి. మీకు ఒక మీకు క్యాంప్స్ అర్థమవుతాయి కదా, దెన్ మీకు అల్గోరిథమ్స్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్, డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్, సిస్టమ్ డిజైన్ ప్యాటర్న్స్ నేర్చుకోండి. అండ్ దెన్ C++ నేర్చుకోండి. C++ నేర్చుకున్న తర్వాత మీ కెన్ రైట్ యువర్ ఓన్ అల్గోరిథమ్స్. మీకు రైట్, మీకు ఇంటెన్షన్ కరెక్ట్, బట్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఫస్ట్ మీ ప్రొడక్షన్ ప్రాబ్లమ్ నేర్చుకొని తర్వాత డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ ఏదైనా లాంగ్వేజ్ C++ లో నేర్చుకోండి, అండ్ సిస్టమ్ డిజైన్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్ నేర్చుకోండి. అండ్ దెన్ యూ కెన్ రైట్ అల్గోరిథమ్స్. అంటే ఉన్న అల్గోరిథమ్స్ మనం రీరైట్ చేయడానికి ట్రై చేయండి, అండ్ దెన్ యూ కెన్ రైట్ అల్గోరిథమ్స్. అది పాత్. ఓకే ఓకే సార్. Any other questions? Yeah, if you don't have any questions, మీకు ఏం క్వశ్చన్స్ లేకపోతే మీరు లాగ్ ఆఫ్ అయిపోవచ్చు అండి. లేకపోతే నేను ఏమనుకుంటాను, సెషన్ కంటిన్యూ అవుతుంది. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నాయేమో అనుకుంటాను నేను. సార్ వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ మనకి లైక్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో మనకి ఏ టెక్నాలజీ అయినా 4 to 5 years అట్లా అడుగుతున్నారు కదా సార్. ఐ మీన్ నేను మామూలు ఈ కోర్స్ డెమో అటెండ్ అయ్యే ముందు కూడా చూసాను, లింక్డ్ఇన్ లో అలా చెక్ చేసాను, సెర్చ్ చేసాను. లైక్ 4 to 5 years అలా అడుగుతున్నారు కదా సార్. మనకి ఛాన్సెస్ ఉంటాయా లైక్ 2+ years అలా పెట్టుకోవటం వల్ల? ఇది డేటా సైన్స్ రీసెంట్ గా అంటే 4-5 years నుంచే ఎక్కువ భూమి పెరిగింది. మెయిన్ గా ఏంటంటే క్లౌడ్ వచ్చిన తర్వాత దానికి భూమి పెరిగింది. సో 4-5 years కంపల్షన్ ఏం కాదు. ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ హౌ నాలెడ్జబుల్ యు ఆర్. మీరు అప్లై చేసేయండి. 4-5 years అని చెప్పినా కూడా అప్లై చేయండి, వాళ్ళు రిజెక్ట్ అయితే చేయరు. ఒక అవుట్ ఆఫ్ 10 ఒక 5 రిజెక్ట్ చేసినా 5 ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. మీరు అక్కడ అటెండ్ అవ్వండి, అక్కడ మీరు ప్రజెంట్ చేసిన దాన్ని బట్టి మీకు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది తెలుగు, ఇంతకుముందు తెలుగు ప్రాక్టీస్ వాళ్ళం, ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది హెల్ప్ అవుతుంది ఇంటర్వ్యూస్ కూడా. అది మీ తెలుగు ఇంగ్లీష్ అనేది ఇట్స్ యువర్ చాయిస్. ఇది కమ్యూనికేషన్. సారీ సార్. హలో సార్, నాది BBA బ్యాక్గ్రౌండ్. ఓకే, నితీష్ కదా మాట్లాడుతున్నా? ఓకే, నితీష్ ఏంటండి BBA బ్యాక్గ్రౌండ్? BBA. ఓకే, గాట్ ఇట్, గో హెడ్. సాఫ్ట్వేర్ సైడ్ తీసుకుంటారు ఏంటండి? అది BBA బ్యాక్గ్రౌండ్ సార్. ఆల్రైట్, ఓకే. మీకు షిఫ్ట్ అంటే స్విచ్ అవ్వచ్చా లేదా అంటున్నారా మీరు? అవ్వచ్చా లేదా? తప్పకుండా అవ్వచ్చండి, కాకపోతే చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అంటే BBA కంప్లీట్ అంటే నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ పైథాన్ నేర్చుకున్నా సార్. Then it's good, you can start it, but again like you have to put a lot of effort. Computer science knowledge లేదు కాబట్టి you can take up this course, but you have to put a lot of effort. That's it. And కాకపోతే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డొమైన్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. బ్యాచెస్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కదా,
ఆ డొమైన్ నాలెడ్జ్ యా సార్. ఉపయోగపడుతుంది వర్డ్స్ ఇంప్లిమెంటేషన్ లో. మిగతా వాళ్ళు ఏంటంటే డేటా సెట్ వచ్చిన తర్వాత ఆ డొమైన్ అంటే దాని మీద మళ్ళీ రీసెర్చ్ చేస్తారు. మీకు అది అంతగా అవసరం ఉంటుంది. ఒక అడ్వాంటేజ్. ఎన్ని మంత్స్ పడుతుంది సార్ కోర్సు? ఇది 2 to 3 months పడుతుందండి కంప్లీట్ అవ్వడానికి. 3 months. మండే టు ఫ్రైడే ఉంటుంది. 2 to 3 hours ఉంటుంది ఈచ్ డే. అవును. మీరు ఇప్పుడే జాయిన్ అయినట్టు కదా ఇంతకు ముందు? ఇప్పుడే ఓకే. ఒక డెమో వీడియో పంపిస్తాం. డెమో వీడియో కూడా చూడండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. యా నాకు సెండ్ చేయండి. యా వన్ మోర్ థింగ్, విఎల్ వెంకట్ సార్ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా కావాలంటే సార్ ఒక నిమిషం. వెంకట్ సార్ నెంబర్ కావాలనుకున్నట్లయితే, వెంకట్ సార్ యాక్చువల్గా విఎల్ఆర్ ట్రైనింగ్ హెడ్. విఎల్ఆర్ ట్రైనింగ్ గూగుల్లో సర్చ్ చేయండి. విఎల్ఆర్ ట్రైనింగ్ అనుకుంది. ఇక్కడ డేటా సైన్స్ దామోదర్ అది క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఇది వెంకట్ సార్ నెంబర్ 90598686. ఈ నెంబర్ కాంటాక్ట్. ఓకే సార్. Any other questions? All right, let's wind it up if you don't have any questions. Thank you for joining the session.